నమస్తే వెల్కమ్ టు తొలి వెలుగు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మాలా వర్సెస్ మాదిగ మధ్య పంచాయతీ నడుస్తోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు తెలంగాణలో అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఓవైపు మందకృష్ణ మాదిగ, ఇంకోవైపు ఏమో వివేక్ వెంకటస్వామి. సో రాజకీయాల కోసమే ఈ రకమైనటువంటి బహిరంగ సభలు పెడతా ఉన్నారా, రాజకీయాల కోసం ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారా అనేటువంటి ప్రశ్న ప్రస్తుతం తలెత్తున్నటువంటి పరిస్థితి. సో ఇక మాలా మాదిగను పక్కన పెడితే 57 ఉపకులాలున్నాయి. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మేము ఆర్థికంగా విద్యాపరంగా ఇంకా వెనుకబడి ఉన్నాం, మరి మా పరిస్థితి ఏంటి, ఇంకా మాలా మాదిగలు ఇద్దరు పంచుకుంటూ అన్నదమ్ముల లెక్క వాళ్ళే రాజ్యాధికారం కోసం పాకలాడితే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారంటూ ఉపకులాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు, అక్కడ సంబంధించినటువంటి సంఘాల నేతలు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. సో మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు రెంజర్ల రాజేష్ ఉన్నాడు. పరిచయం అక్కర్లేనటువంటి పేరు. సో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కూడా అతని పాట చేరినటువంటి పరిస్థితి చూస్తాం. అతని మాట కావచ్చు, పాట కావచ్చు, తూటాల్లా ఉంటాయి మాటలైనా పాటలైనా. అంబేద్కర్ అనే పదం కనిపిస్తే అక్కడ రెంజర్ల రాజేష్ పాటనో మాటనో వినిపిస్తూ ఉంటుంది. సో వాట్సాప్ స్టేటస్లో ఈ మధ్య కాలంలో అయితే ఇక ఇన్స్టా, ఫేస్బుక్ విచ్చలవిడి షార్ట్ వీడియోస్ కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనతో పాటున్నాడు, మాట్లాడదాం క్లియర్గా. మరి రెంజర్ల రాజేష్ ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ఉన్నాడా, లేకపోతే మాల మాదిగల్ని విడదీద్దాం అనుకుంటున్నాడా, కలుపుదాం అనుకుంటున్నాడా, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు, అంబేద్కర్ వాదాన్ని, అంబేద్కర్ జెండాను ఎత్తుకొని ముందుకు పోతా ఉన్నాడు అన్న ఆలోచన ఏదో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో ఏమన్నా మిస్టేక్స్ చెప్పినా, వాస్తవాలు చెప్పినా? నీకు తెలిసింది నువ్వు అనుకున్నది చెప్పిన తప్పే. సో తెలంగాణలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, కేవలం మాలా మాదిగ ఈ రెండే కులాలు ఉన్నాయా, లేకపోతే వేరే ఇంకేమైనా కులాలు ఉన్నాయా? అన్ని కులాలు ఉన్నాయి భారతదేశంలో, కొన్ని వేలాది కులాలు, దాంట్లో ఇవి కూడా ఒక పార్ట్. కానీ అంబేద్కర్ అనగానే, ఇది ఎస్సీ వర్గీకరణ అనగానే కేవలం మాలా మాదిగలు మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్స్ కోసం కొట్లాడుతూ ఉన్నాయి. మాకంటే మాకు అత్యధిక రిజర్వేషన్లు ఇవ్వాలని పంచాలు పెట్టుకుంటూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉపకులాల్ని విస్మరిస్తూ ఉన్నాయి, ఉపకులాలను ఇంకా తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తున్నాయంటూ ప్రచారం జరుగుతుంది. దీన్ని ఏకీభవిస్తారా రెంజర్ల రాజేష్? అంటే ఒక విషయం చాలా స్పష్టంగా మొన్న రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కమిషన్కి రిప్రజెంట్ చేసినటువంటి విశారదన్ మహారాజ్ గారు, ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, రిప్రజెంట్ చేస్తూ 10% రిజర్వేషన్ మాదిగలకు ఉండాలి, 4% రిజర్వేషన్ మాలలకు ఉండాలి, 1% రిజర్వేషన్ ఉపకులాలకు ఉండాలి అన్నాడు. మరి ఇది ఈ రకమైన ధర్మం నాకు అర్థం కాలే. అంటే మనోళ్ళు ఎట్లా తయారైనరు సమాజంలో అంటే, మా వాళ్ళు ప్రశ్నించడమే తప్పు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా గాంధీ గారిని, నెహ్రూ గారిని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని, టీటీ కృష్ణమాచారి గారిని చాలామందిని ప్రశ్నించిండు. తెలంగాణ ప్రజలందరూ ఆంధ్ర ప్రజల్ని ప్రశ్నించిండ్రు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళు ఆంధ్ర పాలకులని ప్రశ్నించిండ్రు. అందరూ ప్రశ్నించుకుంటారు. ప్రశ్నించడం అనేదే ఈ దేశంలో ఒక భావ ప్రకటన స్వేచ్ఛ, ఆర్టికల్ 19 ప్రకారం. ఇప్పుడు ఉపకులాలు ప్రశ్నిస్తున్నాయంటే ఎస్, ప్రశ్నిస్తాయి. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఏ రకంగా 1% ఇస్తారు 57 కులాలకి? ఇప్పుడు బయటనేమో మాలల్ని పక్కన పెడితే మాదిగా ఉపకులాలకి మేమే నాయకత్వం వహిస్తున్నామని మాట్లాడుతున్నారు. అవునా కదా? మరి ఆ మాదిగా ఉపకులాల యొక్క రేపటి జనరేషన్కు ఆ లబ్ధి ఏ రకంగా ఉండబోతుందనే కంటెంట్ మాత్రం విశారదన్ మహారాజు గారు చూపించింది పూర్తిగా అధర్మము అని అంటున్నా. అధర్మము అని మాట్లాడుతున్నా నేను. మరి ధర్మం ఎట్లా ఉండాలో కూడా చెప్పాలి. సైంటిఫిక్ టెంపరేచర్ అనాలిసిస్ ప్రకారం మాలా మాదిగల జనాభా శాతం ఎంత, ఇవి కాకుండా ఉపకులాల శాతం ఎంత అనేటువంటి ఒక లెక్క ఇప్పటి వరకు కూడా స్పష్టం కాలేదు. ఉద్యమకారులు చెప్తున్న లెక్కలే ఉన్నాయి తప్ప ప్రభుత్వం చెప్తున్న లెక్కలు లేవు. ఇదే విశారదన్ మహారాజ్ ఏమంటాడంటే 30 లక్షల మంది మాలలు, 70 లక్షల మంది మాదిగలు. దాని ప్రకారమే 10% రిజర్వేషన్ మాదిగలకు ఉండాలి. ఇప్పుడు 30-70 అంటే ఆడికే 100 అయిపోయింది. 1% ఎవరికి ఇస్తారు మరిగా? నేనేమంటా అంటే యాజ్ అంబేద్కర్ రైట్గా, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వాదిగా, ఈ దేశంలో బహుజనులకు ఎవరికి అన్యాయం జరిగినా, మైనార్టీలకు ఎవరికి అన్యాయం జరిగినా గొంతు విప్పిన వ్యక్తిగా మల్టీ టైమ్స్ రిజర్వేషన్ అనుభవించిన మాలా మాదిగని చివర్లో వేయాలి. ఎక్కువసార్లు రిజర్వేషన్ ఉపయోగించుకున్నటువంటి మాలా మాదిగలని వెనకాల వేసి ఉపకులాలకే ముందు అవకాశాలు ఇచ్చి దాంట్లో భాగంగానే అసలు రిజర్వేషన్ ఉపయోగించుకొని మాలా మాదిగల్ని దాంట్లో క్రమబద్ధీకరించాలి తప్ప బయటనేమో ఉపకులాలకు నాయకత్వం వహిస్తున్నామని చెప్తున్న మీరు, ప్రగల్భాలు వలుకుతున్న మీరు, మాటలు చెప్తున్న మీరు,
మేము మాలలతోలేము మాదిగలతోలేమయ్యా మా గోడుని పట్టించుకునేటట్టు లేడు, మేము వేరు వాళ్ళు వేరు అని మాట్లాడుతున్నారు. ఎస్ 100% ఒక మాట చెప్తా, ఈరోజు రిజర్వేషన్ ఫలాలను అనుభవించి ఆర్థికపరమైన సామాజికపరమైన రాజకీయపరమైనటువంటి అభ్యున్నతి చెందినటువంటి మాలలతో పాటు మాదిగలు వీళ్ళే త్యాగాలు చేసి వీళ్ళే పోరాటాలు చేసి దళిత సామాజిక వర్గాలకి నాయకత్వం వహించారు. అది కత్తి పద్మారావు గారు, బొజ్జ తారకం గారు, శివసాగర్ సారు, దాని తర్వాత మందకృష్ణ గారు, ఇట్లా వస్తుంది. సో అన్ని రకాల అభివృద్ధికి నోచుకోలేని పోటీతత్వంలో వెనకబడ్డటువంటి మాదిగ సామాజిక వర్గం మాలల్ని విమర్శిస్తున్నది, పోటీతత్వంలో ఫలాలను అందుకున్న వాళ్ళని. ఇప్పుడు ఈ రీసైక్లింగ్ పద్ధతి ఏదైతే ఉందో, నువ్వు ముందు దాటిపోయిన తర్వాత నేను వెనకాల మాదిగలు ఇప్పుడు ముందుకు వచ్చే లోపల మాదిగ ఉపకులాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఇది విద్యా ఉపాధి అవకాశాలలో ప్రభుత్వం మనకి రొట్టెల్ని వంచినట్టు పంచుతలేదు. ఈ విషయం మీద చాలా ఇంటర్వ్యూలలో నేను మాట్లాడినా, ఇప్పుడు కూడా మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్పబోతున్నా. నీ ప్రతిభను నిర్ణయించేది నీ ప్రతిభకు తగ్గ ఉద్యోగము, దానికి తగ్గ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రమే వస్తుంది తప్ప, ఆ కోటాలో వచ్చినప్పటికీ కూడా ఆ క్వాలిఫికేషన్ ఉంటేనే వస్తుంది. నువ్వు మాలవైనా మాదిగవైనా రేపు పొద్దుగల ఏబిసిడి వర్గీకరణ విశారదన్ మహారాజ్ గారు చెప్పినట్టుగానే జరిగిందే అనుకోండి, 10% మాదిగలు ఉన్నారు. 100 ఉద్యోగాలలో 10 ఉద్యోగాలు వాళ్ళకు కేటాయించాల్సిందే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అవునా? 10 ప్రొఫెసర్ ఉద్యోగాలే వచ్చినాయి. 70 లక్షల మంది మాదిగలు. ఎన్ని ఉద్యోగాలు? 10 ఉద్యోగాలు, 10 ప్రొఫెసర్ ఉద్యోగాలు. ఓ 1,00,000 మందినే పట్టుకుందాం, 70 లక్షల మందిని పక్కన పెట్టి 1,00,000 మంది మాదిగలు ఉద్యోగానికి అప్లికేషన్ చేసుకున్నారు. అక్కడ క్వాలిఫికేషన్ చూస్తారా, వర్గీకరణ చూస్తారా? ప్రొఫెసర్ ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పిహెచ్డి పాస్ అయిన వాడికి మాత్రమే ఆ ఉద్యోగం ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణలో ఈ 1,00,000 మందిలో 10 మంది ప్రొఫెసర్లు అయితే ఈ 99,900 మంది 990 మందిని ఏమంటావు? ఈ 99,990 మంది ఈ 10 మంది ఉద్యోగాలు వేసుకొని ఎగిరేసిపోయిన ఈ కొడుకులు ద్రోహులను ప్రకటిస్తావా? ప్రకటించలేవు కదా. నీకు రాకపోవడానికి గల కారణం ఏమిటి? నీకు క్వాలిఫికేషన్ లేదు, అంతే కదా. వర్గీకరణ జరిగిన తర్వాత చెప్తున్న ఈ విషయాన్ని. మరి అప్పుడు నువ్వు ఈ 99,000 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ 10 మందిని తిడతారా? లేదు. ఆ 10 మంది దానికి ఎలిజిబిలిటీ సాధించారు, పోటీ పరీక్షల్లో పాల్గొన్నారు, మనల్ని మించి చదివారు. మనం పీజీల దగ్గరనే ఆగిపోయినాం, మనం డిగ్రీల దగ్గరనే ఆగిపోయినాం, మనం ఇంటర్ దగ్గరనే ఆగిపోయినాం. మనం ఆ కోవాకి చెందుకొని చదువుకోవాలనేటువంటి విషయాన్ని నేను మాట్లాడుతుంటే, ఇప్పుడు ఈ లెక్క ప్రకారం మాదిగ ఉపకులాలు అన్నీ కూడా పోటీలో పాల్గొంటే క్వాలిఫికేషన్ ఉన్నవాడికి దళితులలో ఉద్యోగాలు వచ్చినాయి. దాంట్లో మాదిగలు అధికంగా కనబడ్డారు, రేపొద్దుల మాలలు అధికంగా కనబడ్డారు, రేపొద్దుల మాదిగలు అధికంగా కనబడితే రేపు రాబోయే తరంలో ఈ దక్కలోళ్ళు, చిందోళ్ళు, ఈ మాసిస్టోళ్ళు వీళ్ళంతా కలిసి మాదిగల్ని కూడా కంపల్సరీ విమర్శిస్తారు. అందుకే నేను ఏమని చెప్పానంటే, విద్యా ఉద్యోగ అవకాశాలు మనకు బలంగా రావాలంటే ఏబిసిడి వర్గీకరణ జరిగితే రావాల్సిన దానికంటే ఎక్కువగా 15% ఉన్న రిజర్వేషన్ని మాదిగలం కలిసి రాష్ట్ర ప్రభుత్వం చేత 20% చేయించుకుందాం. అట్లా తమిళనాడులో జరిగింది, పెంచుకొని పంచుకున్నారు. అట్లానే పంజాబ్లో జరిగింది, అక్కడ పెంచుకొని పంచుకున్నారు అని మాలాంటి వాళ్ళం మాట్లాడుతుంటే, ఓహో వాడు మాలవాడు కాబట్టి లాజిక్గా మాట్లాడుతున్నాడు, ముందు ఏబిసిడి వర్గీకరణ జరగని తర్వాత దాని గురించి మాట్లాడదామని చెప్పేసి నా మాదిగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మాకు విద్యాబుద్ధులు నేర్పిన అన్నలే అట్లా మాట్లాడుతుంటే ఇక మేము ఏం చేయాలి అన్న? ఇప్పటిదాకా బాగా మాట్లాడండి, మీ మాటలు అంటే ఇష్టపడతారు, పాటలు కూడా అట్లే ఇష్టపడతారు. సో మీకు అంబేద్కర్కి సంబంధించి మీకు పాటలు చాలా పాడారు, కానీ ఇప్పుడున్నటువంటి ఈ సమాజాన్ని చూస్తూ ఉంటే ఈ రకమైనటువంటి విగ్రహాల మీద కూడా దండ లేకపోవడం, ఇంకా మీరు అన్నట్టుగా ఆ గోషమాల్ పిఎస్లో విహెచ్ హనుమంత్ పెట్టినటువంటి ఆ విగ్రహం ఇంకా కూడా పడుకొనే ఉంది. ఆ విగ్రహం దాదాపు 4 ఏళ్ళు అయిందో 5 ఏళ్ళు అయిందో ఎక్కువనే కావచ్చు. సో అటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది అంబేద్కర్ మీద ఒక పాట? అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫలాలు అనుభవించినటువంటి మనము పోరాటానికి సమిష్టి కృషిగా ఉండాలి. ఇప్పుడు అవతల మన పాటలు ఎట్లా ఉండాలంటే సమాజం అన్నీ గమనిస్తుంది. ఇలా బీసీ సమాజం కావచ్చు, ఓసీ సమాజం కావచ్చు, అరే ఏమో అద్భుతమైనటువంటి పాటలు రాయగలిగే వీళ్ళు ఆ బాణాలు ఆవేశపూరితంగా మనం వేసుకుంటే మనల్లో ఒకటి చచ్చిపోయి ఉంటే ఆ కోల్పోయిన తిరిగి నిర్మాణం చేయలేము మనం. ఇప్పుడు నేను మాలల మీద చైతన్య గీతం రాసిన,
ఓ మాల రగిలే జ్వాల ఇకనైన మేలు కోర కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి నిదర మత్తు వదలరా నువ్వు సిద్ధం కావాలిరా నీ బానిసత్వ సంకెళ్లను తెంచుకు కదలాలిరా బాబాసాహెబు త్యాగముతో బ్రతుకు మార్చుకున్నోళ్ళు ఆ త్యాగమే మరిచి కొత్త రాగమందుకున్నారు మాల రగిలే జ్వాల ఇకనైన మేలు కోర కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి అది క్లియర్గా కాసిమన్న ఏమంటాడంటే ఓ కమ్యూనిజానికి ప్రతీకగా ఉన్నటువంటి కాసిమన్న విరసం అధ్యక్షుడైన కాసిమన్న మాలలకు బాబాసాహెబ్ అంబేద్కర్ మాదిగలకు బాబు జగజ్జీవనరావు అన్నాడు. అయ్యో కొత్త నినాదం ఎత్తుకుంటున్నారా నాయన అని నేను చెప్పిన అక్కడ అక్షరమే ఆయుధమై ప్రపంచాన్నే గెలిచేరా అంబేద్కర్ అయ్య దేశపు తల రాతలు మార్చిండురా 190 ప్రజలకు హక్కులనందించెరా ఈనాడు కొందరేమో మాకు కాదని అంటుండ్రురా ఈ జాతి ద్రోహులను మనం క్షమించనే వద్దురా మన వాళ్ళ ముసుగులేసుకున్న మనువాదులు వీళ్ళురా మాల రగిలే జ్వాల ఇకనైన మేలు కోర కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి. ఎక్కడ మాదిగనే పదాన్ని కానీ శబ్దాన్ని కానీ నా మాదిగ సమాజాన్ని మీద దూషించిందా? ఇప్పుడు నా మిత్రుడు సహోదరుడు గోరెడ్డి రమేష్ ఒక పాట రాసిండు ఈ ఉద్యమానికి ఒక యుద్ధ గీతం కావాలని. నడవరమాల నడుం కట్టరమాల లేవరమాల నిద్దురలే పరమాల పద 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 అడుగులేస్తూ నడు 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 ఉరకలేస్తూ సాగుతున్న సమరానికి సాయమవ్వగా జరుగుతున్న పోరుకు నువ్వు సిద్ధమవ్వగా మాలలంతా మనువాదులు అంటూ నిందలేస్తుంటే ఏండ్లకేండ్లు మా సొమ్మును దొబ్బి తిన్నారంటుంటే చెప్పి చెప్పి ఇన్నేళ్లుగా అబద్ధాల సమాధిపై నిజాన్నంత పాతరేసి నిన్ను దోషిగా నిలబెడితే సిగ్గుశరం లేకుండా ఇంట్లో వండుకుంటవేరా నిజం చెప్పి మాట్లాడగా నిప్పు రవ్వలైలేస్తూ నడవరమాల నడుం కట్టరమాల. ఇక్కడ మాదిగోళ్ళని తిట్లేరే. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ ఎస్సీ రిజర్వేషన్స్ ఏదైతే వర్గీకరణకు సంబంధించి కావచ్చు రిజర్వేషన్ల కోసం కావచ్చు మొన్నటిదాకా కలిసి ఉన్నట్టుగానే ఉన్న మాల మాదిగలు ఈ రిజర్వేషన్ అనే అంశం కావచ్చు ఎస్సీ వర్గీకరణ అనే అంశం రాగానే మరి రాజకీయ లబ్ధి కోసమా లేకపోతే దేనికోసం ఎందుకు ఎవరికి వాళ్ళు సపరేట్గా సింహగర్జన అని ఒకరు ఇంకోరు బహిరంగ సభ అని ఇంకొకరు సో ఎందుకు ఈ రకమైనటువంటి సభలు పెడతా ఉన్నారు? నేను స్పెషల్లీ చెప్తా ఉన్నా 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగన్న ఉద్యమం కొనసాగుతూనే ఉన్నది. దానికి సైమల్టేనియస్గా వర్గీకరణ వ్యతిరేక ఉద్యమ కమిటీ మాలల నుంచి కూడా కొనసాగుతూ ఉన్నది. నాలాంటి కులానికి సంబంధం లేకుండా ఉన్న వ్యక్తి ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని మీ ఛానల్ ద్వారా నేను స్పష్టం చేస్తాను. 2004లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా పార్లమెంటుకు సంబంధం లేకుండా ఎంఆర్పిఎస్ ఉద్యమాల ద్వారా మాదిగ ఓట్ల ద్వారా గద్దెనెక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2004లో ఉమ్మడి రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసిండు. 2 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం రాజ్యాంగం వ్యతిరేకంగా జరిగినటువంటి ఏబిసిడి వర్గీకరణకి రాజ్యాంగబద్ధమైనటువంటి శక్తులన్నీ ఏకమై అదే చంద్రచూడ్ గారి తండ్రి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ చేసే హక్కు లేదు అని కొట్టేసి 2006లో పోయింది. ఇక అక్కడి నుంచి మందకృష్ణన్న రకరకాల జనరల్ ఉద్యమాలు చేస్తూ రకరకాల ఉద్యమాలు చేస్తూ అట్లా ముందుకు వస్తున్నాడు. కాలక్రమేణా నేను కూడా ఈ సమాజం యొక్క అభ్యున్నతికి పోరాడాల్సిన అవసరం 2007లో నాకు కల్పించింది. 2006లో పోయింది నాకు తెలియదు. ఆ రోజు ఎందుకు పాల్గొలేడు, ఆ రోజు ఎందుకు మాట్లాడలేరు అని చెప్పి అంటున్నారు. ఈ రోజు నేను ఎందుకు మాట్లాడుతున్నా అనే విషయాన్ని వాళ్ళకి స్పష్టం చేయాలి కాబట్టి చెప్తా ఉన్నా. సో నా కళ్ళ ముంగట ఇప్పుడు మళ్ళీ అదే ప్రతిపాదన వచ్చింది. బీజేపీ గవర్నమెంట్ అనేది భారతదేశ రాజ్యాంగాన్ని మార్చేయాలని ఎన్నోసార్లు పార్లమెంట్లో ప్రకటించింది. మా నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు ఆవు మారుస్తాం బరాబర్ మార్చే హక్కు మాకు ఉందన్నారు. కేసీఆర్ గారు కూడా మారుస్తామన్నారు. అప్పుడు రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి దళితులమైన మేమందరం కూడా కలిసి ఉద్యమాలు చేశాం. ఎస్సీ అట్రాసిటీ కేసులో ప్రభుత్వ ఉద్యోగులకు మినహాయింపు తీసుకొస్తామంటే కూడా కలిసి పోరాటం చేశాం. ఎస్సీ అట్రాసిటీ కేసుని కలిసి ఉద్యమాలు చేసి పటిష్టంగా కాపాడుకున్నాం. వీళ్ళని ఖండిస్తూనే ముందుకు వస్తున్నటువంటి ఈ క్రమంలో ఏ బీజేపీ అయితే రాజ్యాంగాన్ని మారుస్తానన్నదో అదే బీజేపీతో మా మందకృష్ణ మాదిగ నా చేతులు కలపడం ఎంత దుర్మార్గం. రాజ్యాంగాన్ని మార్చేస్తాం, మనువాదాన్ని తీసుకొస్తామన్నటువంటి బీజేపీతో చేతులు కలిపి కర్ణాటక ఎలక్షన్లో పాల్గొన్నాడు, బీజేపీ ఓట్లు వేయించాడు.
తెలంగాణ ఎలక్షన్లో పాల్గొన్నాడు, బీజేపీ ఓట్లు వేయించాడు. ఆంధ్ర ఎలక్షన్లో పాల్గొన్నాడు, బీజేపీ ఓట్లు వేయించాడు. బీజేపీ ప్రభుత్వం కింద పడిపోకుండా స్పష్టంగా ఉండడం కోసం ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ ఎంపీలను పెట్టి ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టిండ్రు. ఓకే, నిన్ను రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ చేసుకోమంటున్నాం, పార్లమెంట్లో బిల్లు పెట్టించుకోమంటున్నాం. ఒక 30 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాలోళ్ళు వేరు, ఇప్పుడు నేను వేరు. నేనేమన్నా అంటే ఏం మార్పు వచ్చింది అప్పటి మాలలకు ఇప్పటి మాలలకు వచ్చిన మార్పు ఏంది? 100% కాన్స్టిట్యూషన్ పట్ల మాకు అవగాహన ఉన్నది. వాళ్ళు ఏమన్నారంటే వర్గీకరణ వద్దు, కలిసి ఉండడమే ముద్దు అన్నారు. అవతలుడు వద్దు వద్దు అంటే వాళ్ళ కాలబేరానికి పోవాల్సిన అవసరమే ఉందని నేను అంటున్నా. వాళ్ళకి స్వేచ్ఛ కావాలనుకుంటారు. ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళే గొడవ పడతారు, తర్వాత ఏకమవుతారు. నేను ఏమంటున్నా, పోనీ వాళ్ళ ఏపీసీడీ వర్గీకరణ జరగని, కానీ కాన్స్టిట్యూషనల్గా జరగని. మనమంతా కూడా పొద్దున్న లేస్తే రాజ్యాంగం రక్షణ కోసం మాట్లాడతాం, రాజ్యాంగంలోని హక్కుల కోసం మాట్లాడతాం. కాబట్టి దానిపైన అందరికంటే ఎక్కువగా ఆలోచన కలిగి ఉన్న వ్యక్తులం దళితులమే. కాబట్టి దళిత నాయకులమే అంబేద్కర్ గారి యొక్క అభ్యున్నతి కోసం, అంబేద్కర్ గారి యొక్క ఆలోచనని, అంబేద్కర్ గారి ప్రజ్ఞని సమాజానికి పంచుతున్న వ్యక్తులం. కాబట్టి మనం అన్కాన్స్టిట్యూషనల్గా కాకూడదు అనేది 17 సంవత్సరాలుగా పార్లమెంట్లో దొంగ రైతు చట్టాలు తీసుకొని వస్తే నేను అక్కడికి కూడా పోయి ఢిల్లీలో వాళ్ళ కోసం నేను స్పీచ్ ఇచ్చినటువంటి వ్యక్తిని. ఎన్ఆర్సీ కోసం ఈ తెలుగు రాష్ట్రాలలో అందరికంటే ఎక్కువగా తెలుగులో స్పీచ్లు ఇచ్చిన వ్యక్తిని నేను. రైతుల కోసం, ప్రతి ఒక్కరి కోసం మాట్లాడిన. ప్రియాంక రెడ్డి చచ్చిపోతే ఎవరు రాసిండే ఆ పాట? ఎవరికంటే ముందు నేను రాసిన. మా కావా కులపిచ్చుండేది. ఒకసారి ఆ పాట గుర్తుండే. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, దినదినమున దిగజారుతూ బ్రతుకుతుంది ఈ జగం, కడుపులోనే ఆడదని తెలుసుకుంటారు, కారుణ్యము లేక మమ్ము చంపుతున్నారు, పసిపిల్లలమని చూడక మీ కామముతో పాల బుగ్గలెన్నో చిదిమి వేస్తా ఉన్నారు, అమ్మగా మీకు జన్మనిచ్చి చేసిన మా తప్పు, ఎందుకింతగా మాకు తలపెడితిరి ముప్పు, నార్యంతే పూజ్యంతని పలుకుతుంటారు, ధర్మ గ్రంథాల్లో ఆడవాళ్ళ వంచిస్తారు, భారత మాతకు జై అని గర్జిస్తారు, భారత మాత బొమ్మకిచ్చే విలువ మాకు ఇవ్వరు, ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా, ఈ ఆధునికపు భరత మాత అంటే మీకు అలుసా. ప్రియాంక రెడ్డి మా కులపామని అనుకున్నామా? భారతదేశంలో చంపబడ్డ ఒక భారత మాతనయ్యా అని సమాజానికి ఒక కళాకారుడుగా, ఒక రచయితగా, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫులే దార్శనికులు చూపించిన బాటలో నడిచినటువంటి ఒక రచయితగా నేను ప్రియాంక రెడ్డి లాంటి ఒక ఆడకూతురుకు మద్దతుగా నిలబడ్డ వ్యక్తిని. యథాదృష్టి తథాదృశ్యం, మీరు ఏ దృష్టికోణంతో చూసినా నాకు పని లేదు. ఖచ్చితంగా మాలల అంతానికి, రాజ్యాంగం అంతానికి పాల్పడ్డ రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. అవతల పార్టీలలో ఉండి, రిజర్వేషన్లలో ఎమ్మెల్యే పదవులు అనుభవించి, మినిస్టర్లుగా ఉండి, రేపు రాబోయే ఎమ్మెల్యేలుగా నిలబడబోతున్న వాళ్ళకి మాత్రం మాలలు గోరిగడతారు. దాంట్లో ముందు నేనే ఉండి నడిపిస్తా. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారన్న, దళితులమంతా కూడా అంబేద్కర్ కోసమే పనిచేస్తున్నాం, అంబేద్కర్ని ఆ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని కాపాడడం కోసం పనిచేస్తున్నాం. కానీ నిండు పార్లమెంట్లో అంబేద్కర్ 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 అనే పేరుని ఎందుకు తలుస్తారు? ఒక భగవంతుని పేరుని తలిచిన పుణ్యం వచ్చిందంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అంటే మరి మందకృష్ణ మాదిగ ఎందుకు ఖండించలేడు దాన్ని? ఈ క్వశ్చన్కి ఆన్సరు మందకృష్ణ మాదిగన్న ఇంత తిరుగుతున్న వాళ్ళు అడగాల. ఇప్పుడు మీరు అంతా ఒకటే అన్నారు కదా, దళిత సామాజిక వర్గం అంతా కూడా అంబేద్కర్ అభివృద్ధి కోసము రాజ్యాంగ పరిరక్షణ కోసం పనిచేస్తున్నామన్నారు కదా, మరి మీరు ఎందుకు అడగలేరు? బహిరంగంగానే ఎక్కడ మీడియానో, సోషల్ మీడియానో, వేదికగానో. నేను 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వందలాదిగా వేలాదిగా ప్రపంచంలోని అత్యంత పెద్ద విగ్రహమైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మనం తెలంగాణ ప్రభుత్వం పెట్టిన తర్వాత ఆంధ్ర ప్రభుత్వం పెట్టింది. ప్రపంచంలో ఫస్ట్ విగ్రహం తెలంగాణది. అక్కడ నిరసన తెలియజేద్దామంటే నన్ను ముందస్తు అరెస్టులు చేసిర్రు. నా పేరు నా మాటకి మద్దతుగా వచ్చినటువంటి వందలాది మందిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టాను. రాజ్యాంగం మారుస్తాం అన్న వాళ్ళ పక్షాన నిలబడ్డప్పుడే మందకృష్ణ మాదిగ గారు దళిత జాతికి దూరం అయిపోయాను. నేను ఓపెన్గా చెప్తున్నా, దూరం అయిపోయాను. నీ పంతం నెగ్గించుకోవడం కోసం శత్రువుల చేతులు కలిపినావు. కానీ ఈ కథను పూర్తిగా ముగింపు చేయన్నా. నువ్వు బీజేపీలతో కలిపినావు, అది నీకు రైట్ ఉంది. నువ్వు ఎవరు చెప్పినా లేదు.
నేను 30 సంవత్సరాలుగా మాదిగ జాతి కోసం పోరాడుతున్నా, నేను వీళ్ళతో చేతులు కలిపితే నా పని అవుతుంది అంటాడు. ఈ పని ఇప్పటికన్నా కానీ అంటున్నా. నువ్వేం చేయాలి? పవన్ కళ్యాణ్ గారిని దోలుకొని పోయి, ఇప్పుడు ఈడైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అయినా కదా, ఈయనకి జర బీజేపీలతో క్లాష్ ఉంటుంది, ఇది కుదరదు. కానీ అవతల మీ వాళ్ళదే కదా పార్టీ కదా. పవన్ కళ్యాణ్ గారిని తోలుకొని పోయి, నారా చంద్రబాబు నాయుడిని తోలుకొని పోయి కూర్చొని, అయ్యా పార్లమెంట్లో బిల్లు పెట్టించి చెయ్యి మనం, మేము వద్దంటలే లేదు. మరి వాళ్ళ పాలిత ప్రాంతము ఏదైతే ఉన్నదో, నరేంద్ర మోడీ గారికి చాలా ఇష్టమైన వ్యక్తి యోగి ఆదిత్యానంద్ గారు ఉత్తరప్రదేశ్లో ఈ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, మందకృష్ణ గారిని తోలుకొని ప్రైమ్ మినిస్టర్ గారే పోయి, మరి దమ్ముంటే ఉత్తరప్రదేశ్లో చేయమని చెప్పండి క్యాస్ట్ క్లాసిఫికేషన్. చెప్పులవాడు కొడుతుంది మాయావతి. ఆడ చేయమని కదా, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాకు లోలేదు పెడతాను. ఇప్పుడు అంటే కాంగ్రెస్ మీరు మంచిగా సఖ్యతగానే ఉన్నారు. అయితే మేము ఎవరితోనే సఖ్యతగా ఉన్నామండి. రాజ్యాంగం విషయంలో అడ్డం వచ్చి కేసీఆర్ గారిని ఇడిసపెట్టలేము, రేవంత్ రెడ్డి గారిని కూడా ఇడిసపెట్టాం. రేపు మాలలందరూ కలిసి ఓట్లేసి గెలిపించారు రేవంత్ రెడ్డికి. మాదిగలలో ఏ నాయకుడు కూడా కాంగ్రెస్ పక్షాన నిలబడి ఓట్లేయమని చెప్పలేడు. రేపు మాలలందరూ ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు. రేవంత్ రెడ్డి గారికి సమాధి కట్టేది మాలలే, 100% చెప్తున్నా. మందకృష్ణ గారు దేనికి ఓటేయమన్నారు? బీజేపీ కోటేయమన్నారు. ప్రవీణ్ కుమార్ సార్ ఏమో ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడేమో ఏనుగుకి ఓటేయమన్నారు. ఎంపీ అప్పుడేమో కారు కోటేయమన్నారు. వంగపల్లి సీనన్న దేనికి ఓటేయమన్నాడు? టీఆర్ఎస్కి ఓటేయమన్నాడు. వీళ్ళందరూ మాదిగ సామాజిక, ఈయన ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడేమో వాళ్ళ చెప్పుల గుర్తు కోటేయమని చెప్పిండు. మాదిగ సామాజిక వర్గంలో ఎవరున్నారు కాంగ్రెస్ వైపు? లేరు. రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే, ఒకటి నీ వల్ల సాధ్యమైతే మా 15%ని 20% పెంచు. ఎస్, నిజంగానే తెలంగాణలో మాలల కంటే మాదిగలు ఎక్కున్నారు ఉంటే వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ వద్దంటలేమే. మాకు మధ్యలో పంచాయతీ పెట్టి మొన్న కావాలని చెప్పేసి ఇద్దరి మధ్యలో గొడవలు పెడుతున్నావు. నువ్వు చేయాల్సిన పని ఏంది? నీ చేతిలో లేదనే సంగతి నీకు కూడా తెలుసు ఒక సీఎంగా. నువ్వు ఈ మాట ఎందుకన్నా లేకపోతున్నావు? మందకృష్ణ నా దగ్గర ఏత్తా, నాకంటే ముందు బీజేపీ ప్రభుత్వం ఉన్న జాగాలు వేయమని చెప్పి ఎందుకంటలేవు నువ్వు? ఇదంతా కూడా మాకు కొట్టాడబెట్టే పనే కదా వీళ్ళు చేసేది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత లేదు, దయచేసి ప్లీజ్ ఈ మాట నేను ఖండిస్తున్నా. తీర్పు ఇవ్వలేదు, సలహాలు సూచనలు మాత్రమే ఇచ్చింది. మీరు అన్నట్టుగానే సలహాలు సూచనలు ఇచ్చింది అన్నట్టుగానే కాదు, వాళ్ళు ఇచ్చింది సలహాలు సూచనలే. అడ్వైజ్ ఇచ్చినప్పుడు అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము సానుకూలంగా ఉన్నాం, మేము సిద్ధంగా ఉన్నాం వర్గీకరణ కన్నప్పుడు ఎందుకు మీరు ఈ రకమైనటువంటి లడాయి చేయలేదు? ఎందుకు మీరు దాన్ని ఖండించలేదు? అప్పటి నుంచి ఇప్పటిదాకా మౌనంగా ఉంది. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అంటే మేము వర్గీకరణకు కానీ పోనీ ఊకెళ్ళలేదు ఎందుకని అనుకున్నట్టుగా ఆయన చేస్తానన్నప్పుడు మేము రోడ్ల మీదకి రాలేమంటే దాని అర్థమైంది. పోనీ ఏదో ఒక రోజు ఒడిసిపోయేది కదా అని ఊకున్నాం. తర్వాత కృష్ణ నచ్చిండు, ప్రెస్ మీట్ పెట్టిండు. భారతదేశంలో రైతులకు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ గారిని, గుజరాత్ అల్లర్లకు కారణమైన నరేంద్ర మోడీ గారిని, మణిపూర్లో క్రైస్తవ స్త్రీలను నగ్నంగా ఊరేగింపు చేసిన నరేంద్ర మోడీ గారిని, ఎన్ఆర్సీ పేరు మీద, రోహింగ్యాల పేరు మీద ముస్లింలని, మైనార్టీలని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేసిన నరేంద్ర మోడీ గారిని, మానవతావాది అని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినప్పుడు కూడా మాలోళ్ళు ఏమీ అనలేరు. మాలోళ్ళు దోపిడీదారులు అన్నారు, అయినా ఏమనలేరు. మాలోళ్ళు దొంగలు అన్నాడు, అయినా ఏమనలేరు. మాలోళ్ళు మనువాదులు అన్నాడు, అయినా ఏ మాలోడు ఏమనలే. ఈ మాలోళ్ళు బయటకు ఎప్పుడు వచ్చిర్రు? అంబేద్కర్కు కూడా కులపిచ్చి ఉన్నది, అందుకే అంబేద్కరు మహర్ల సమ్మేళనం పెట్టిండు అని అన్నాడు. ఆ ఒక్క మాట విన్న తర్వాత భార్యా పిల్లల్ని వదిలేసి 17 సంవత్సరాలుగా అంబేద్కర్ ఆర్టికల్ 340 ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిండు, 341 ఎస్సీలకు ఇచ్చిండు, 342 ఎస్టీలకు ఇచ్చిండు, ఎకనామికల్ బ్యాక్వర్డ్ కాస్ట్ వాళ్ళకి ఇచ్చిండు, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఇచ్చిండు. ఈ దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవిని కేవలం బీసీల కోసం, స్త్రీలకు సమానమైన హక్కులు ఇవ్వకపోతే, హిందూ కోడ్ బిల్లుని పార్లమెంట్లో వాళ్ళు ఆమోదించకపోతే ప్రజాక్షేత్రంలోకి పోరాటం చేస్తారని తనకున్న అత్యున్నతమైనటువంటి న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒక దుర్మార్గమైన ఆలోచనతో మందకృష్ణ మాదిగన్న అంబేద్కర్ కేవలం ఒక కులానికి అంకితం అన్నందుకే నేను బయటకు వచ్చిన. మీకు బాగా హైప్ వచ్చిన పాట, మీకు ఇష్టమైన పాట ఏ పాట బాగా? రూపాయి దానము చెయ్యనోని పూజకేమో పువ్వులు, మా పేదవాళ్ళ బతుకు మార్పుకు గొర్రెలు మేకలు గోసుడు, బండలను మొక్కుతే బతుకు రాత మారుతే సోదరా, పెద్ద కొండనే మొక్కేస్తా పేదల రాత మార్చెయ్యాలిరా, చెట్టు పుట్టలు దేవుడంటూ మొక్కి పిచ్చినారురా, మరి సాటి మనిషిని హీనమని ప్రతి ఊరి కవతల నెట్టిరా, మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా,
రంజర్ల రాజేష్ అంటే ఒక బ్రాండ్ మొక్కి మొక్కి నసలు అరిగిపోయారు. ఎన్నోసార్లు విన్న పాట ఇది, నాకు తినాలనిపిస్తుంది. సో తాజాగా ఈ మాలల సింహగర్జనలో కూడా ఏమైనా పాట పాడినట్టున్నారు? అది యాక్చువల్లీ చాలా రోజుల క్రితం డాక్టర్ మంచాల లింగస్వామి గారు రాసిన పాట అది. మాలలం మేం మాలలం మహామల్లా యోధులం ఈ దేశమూల వాసులం నాగరికతనాందులం ఉద్యమాల బిడ్డలం అస్తమించని పొద్దులం సకల జనుల హితము కోరి సంపదను సృష్టించినోళ్ళం మాలలం మేం మాలలం మహామల్లా యోధులం ఈ దేశమూల వాసులం నాగరికతనాందులం. దాంట్లో నేను ఒక చరణం రాస్తా. ఏమని రాస్తా అంటే, మేము నడవని అడవి లేదు, ఎత్తని బందూకు లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు. మేము నడవని అడవి లేదు, ఎత్తని బందూకు లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు. అంటారా నీ గుడిసెలల్లో పొద్దు పొడుపును చూడాలని, మాల జాతి గుడిసెలల్లో రాయలే కదా. అంటారా నీ గుడిసెలల్లో పొద్దు పొడుపును చూడాలని, పోరుబాటకు పెద్ద కొడుకై ముందు వరుసలో నడిచినోళ్ళం మాలలం మేం మాలలం. ఏం తప్పే ఉంది? తప్పే ఉంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చింది మాలలు. మీరు అంటున్నారు కదా, నా సోదరులు అంటున్నారు కదా మీరే అన్ని దొబ్బుతున్నారని. నిజమే. దాంతోపాటు త్యాగాలు చేసిన వాళ్ళు కూడా మాలలే, పోరాటాలు చేసిన వాళ్ళు కూడా మాలలే. ఆ విషయాన్ని కూడా మనం ఒప్పుకోవాలా. ఇప్పుడు గద్దరన్న లాంటి వాళ్ళు, శివసాగర్ లాంటి సార్ వాళ్ళు, వీళ్ళంతా కూడా తుపాకు పట్టుకుని గోరెడ్డి వెంకన్న జయరాజన్న తుపాకు పట్టుకుని పీడిత ప్రజల కోసం నక్సలిజంలోని పనిచేసిన వాళ్ళే కదా. మరి నేను ఏమంటున్నా, అంటారా నీ గుడిసెలల్లో పొద్దు పొడుపుని చూడాలన్న. మాలజాతి నాకు లేదు. ఐఎమ్ నెవర్ యాక్సెప్టెడ్ దట్. యాజ్ అంబేద్కర్ రైట్, దళిత సమాజం, బీసీ సమాజం, మైనార్టీలు అందరూ కూడా సుభిక్షంగా బతకాలనేటువంటి విషయం. ఒకటే మాట బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని చెప్తారంటే, వీఆర్ నాట్ బెగ్గర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వీఆర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ దిస్ కంట్రీ. బీసీలు, ఓసీలలో ఉన్న పేదవాళ్ళందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సంపదలో భాగస్వాములు. అందుకే బడ్జెట్ పెడుతుంది. మా వాళ్ళకు బుద్ధి లేక కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడరు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడరు. మా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఎవడెవడో ఉపయోగించుకుంటారు. మా వాళ్ళు గీనే ఈ కుక్క కొట్టాడ పెట్టి కానీ అయిపోయాం. అన్న నుంచి బయటకు రావాలని మీ టీవీ ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ ప్రధానంగా వివేక్ వెంకటస్వామి కుటుంబంలో ఒక మంత్రి పదవి కావాలి. మంత్రి పదవి రావాలంటే ఒక ఎజెండాను పెట్టుకోవాలి. ఆ ఎజెండాతోటి మాలల అనేటువంటి ఒక ఎజెండాతోటి ప్రజలకు పోతే మనకు మద్దతు వస్తుంది, ఒక మంత్రి పోస్ట్ వస్తుంది అనేటువంటి చర్చ బయట బహిరంగంగానే నడుస్తూ ఉంది. సరే, మీరు ఆ మాట ఏకీభవిస్తారా మీరు? నేను చెప్తున్నా, అత్తే తప్పేంది. వివేక్ వెంకటస్వామికి 7 లక్షల మంది మాలలు మీటింగ్ పెట్టి మంత్రి పదవి రావాలని కోరుకున్నారు. నువ్వు మాకంటే ఎక్కువ జనాభా ఉన్నావు. 10 లక్షల మందితో మీటింగ్ పెట్టి మన అన్న పేరు ఎమ్మెల్యే వేముల వీరేశం అని ఉన్నాడుగా, వేముల వీరేశం మనకు మంత్రి పదవి రావాలని కొట్లాడు ఎవరద్దన్నారు. నేను అంటున్నా, ప్రతిపాదిస్తున్నా. రంజర్ల రాజేష్ని మాల సింహగర్జనలో మాట్లాడిన నేను చెప్తున్నా, వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి ఎందుకు రావద్దు? దాంతోపాటు వేముల వీరేశమన్నకు కూడా ఎందుకు రావద్దు? 15% జనాభా ఉన్న మనం అడుక్కోవడం మానేసి అధికారాన్ని గుంజుకోమన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నేను ప్రతిపాదిస్తున్నా, వివేక్ వెంకటస్వామి గారి సింహగర్జనలో మాట్లాడిన నేనే అంటున్నా, వివేక్ వెంకటస్వామి గారితో పాటు మా వేముల వీరేశమన్నకు కూడా మంత్రి పదవి ఇవ్వాలా రేవంత్ రెడ్డి గారు. మీ జనాభా దామాష ఎంత ఈ రాష్ట్రంలో? మా జనాభా దామాష ఎంత? మీరెందుకు అంతమంది మినిస్టర్ తీసుకున్నారు? మా వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నాను నేను. అంటే ఒకే కుటుంబంలో పదవులు ఇచ్చుకుంటూ పోవాలా? ఇక ఒకే కుటుంబంలో ఎందుకు ఇచ్చి మాలలనగానే మీకు వివేక్ వెంకటస్వామికి మంత్రి ఇవ్వాలంటారు. ఒకే కుటుంబం, కొడుకు ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఈయన ఎమ్మెల్యే ఉన్నాడు, అంటే ఒకే కుటుంబం అభివృద్ధి చెందుకుంటూ పోవాలా? ఇంకొక ఆయన పేరు చెప్పు. అంటే ఒకటే కుటుంబమే కదా. 15% ఉన్న వాళ్ళకి 4 అని, వివేకానందతో పాటు నాగరాజు సార్ కుడి అని, వేముల వీరేశమన్నతో పాటు మందుల సామ్యాలకి అని వద్దంటలేనే నేను. ఇద్దరికే ఎందుకు, నలుగురికి ఇవ్వమని అంటున్నా. 15% ఓటు బ్యాంక్ అండి మాది. 20%, 22% ఓటు బ్యాంక్ అయింది ఇలా మాది. నేను మాలా మాదిగల మధ్యలో పక్షపాతాన్ని సృష్టించే వ్యక్తిని కాదు. మందుల సామ్యాలకు కూడా మినిస్టర్ ఇవ్వమంటున్నా, వేముల వీరేశమన్నకు మినిస్టర్ ఇవ్వమంటున్నా, కేఆర్ నాగరాజు గారు వర్ధన్నపేట గారికి ఆయనకు మినిస్టర్ ఇవ్వమంటున్నా, వివేకన్నకు కూడా మినిస్టర్ ఇవ్వమంటున్నా. తప్పేంది అని అంటున్నా. సో మాలలు మాదిగలు ఇట్లా మినిస్టర్లు పంచుకొని పోతే ఇక మిగిలిన 57 కులాల్లో వాళ్ళు అటే పోనిగా. బీసీలు చైతన్యం కావాలనే కదా మేము ఎప్పటి నుంచో కొట్లాడుతుంది. ఈ దేశంలో మా రాష్ట్రంలో మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు పెట్టిన వాళ్ళు ఎవరు? దళితులు కాకపోతే. పెరియార్ రామస్వామి నాయకర్ గారు ఆయన ఒక బీసీ నాయకుడు, ఆయన విగ్రహాలు పెట్టిన వాళ్ళు ఎవరు? ఎస్సీలు కాకపోతే. ఎస్సీలకు సామాజిక స్పృహ ఉన్నది కాబట్టి బీజేపీ చాలా కుట్రగా ఈ ఎస్సీల మధ్యలో వివాదాన్ని చెలరేగాలని చెప్పేసి కావాలని చెప్పి పెట్టింది ఇక్కడ. మీరు ఇంత మాలలు మాదిగలు
అందులో ఉన్న కళాకారులు ఇందులో ఉన్న కళాకారులు పాటల రూపంలో మాటల రూపంలో అద్భుతంగా ప్రదర్శన చేస్తారు. ఎవరి ఐక్యతను వాళ్ళు చూపిస్తారు, ఎవరి బలాన్ని వాళ్ళు చూపిస్తారు. కానీ అధికారంలో ఉన్నటువంటి అధికారులు దీనికి స్పందిస్తున్నారు అసలు. అంటే అధికారంలో ఉన్నటువంటి అధికారులు దీనికి స్పందించాలంటే నేను ఒక మాట చెప్తాను. మందకృష్ణన్న 30 సంవత్సరాల నుంచి మొదలుపెట్టిండు ఆయన ఉద్యమం. ఈరోజు ప్రభుత్వాన్ని భయపెట్టగలిగే శక్తి కృష్ణన్నకు ఉంది, మాలలకు లేదని కాదు. కానీ వీళ్ళు ఇప్పుడే మొదలైంది కదా. మాలాంటి జనరలైజ్డ్ పీపుల్ చేత ఆర్గనైజ్ అవుతూ 7 లక్షల మందితో మాలల మీటింగ్ ఎప్పుడు జరగలేదు. పివి రావు గారి గతంలో జరిగింది కావచ్చు, నాకు తెలియదు. కానీ ఇప్పుడు మొదలైంది. ఈ మొదలవ్వడం మాదిగల మీద వ్యతిరేకంగా మొదలవ్వడం కాదు, మాలలు ఆర్గనైజ్ అయ్యి ప్రభుత్వాన్ని భయపెట్టే విధంగా మొదలు కావాలా, మొదలు చేస్తా, దానికి ముందరుని నేనే ఆద్యం పోస్తా. మాలలు ఆర్గనైజ్ కావడం రాజ్యాంగ వ్యతిరేకమేం కాదు. 59 కులాలు బాబాసాహెబ్ చెప్తారు, సోమన రాస్తారు అద్భుతంగా. ఏ కులముకు ఆ కులము ఏకంగా వాళ్ళన్నో, కులాలంతా కలిసి ఒక వర్గంగా వాళ్ళన్నో, దిక్కు మొక్కు లేని వాళ్ళ పెద్ద దిక్కువో, మా తాత అంబేద్కర్ నువ్వు తూర్పు దిక్కువో. సోమన మాకు తెలుసు, ఆ స్పృహ ఉంది. ఏ కులంకు ఆ కులం ఏకంగా వాళ్ళ కులాలన్నీ కలిసి ఒక వర్గం, గౌండులని, కుమ్మరులని, సాకలులని, మున్నూరు కాపులని, మానవత్వం ఉన్న రెడ్డోలని, కమ్మోలని, వెలుములని అందరినీ పిలిచి ఈ పీడిత ప్రజలంతా కలిసి ఒక వర్గంగా మారి ఈ రాజకీయ అధికారాన్ని పొందాలనేది అంబేద్కర్ గారి కాంక్ష. అట్లా ఎవరు ఏ కులానికి వాళ్ళు ఆర్గనైజ్ అవ్వడం తప్పు ఎప్పటికీ కాదు. ఇప్పుడు ఎందుకు వాడిన పాట, మాదిగా మహావీరులారా ఆదిజా. ఎస్, యూ పీపుల్ హ్యావ్ దట్ హిస్టరీ మ్యాన్. మీకు ఆ చరిత్ర ఉంది, నా అన్నదమ్ములు కాబట్టి పాడినా. నువ్వు ఓ సంపన్న మాలలారా కథం కాగల. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఓ సంపన్న మాలలారా వెన్నుపోటు మానుకోండిరా అని నువ్వు రాసి పాడినవు, నాకెంతసేపు. ఓ సంపన్న మాదిగల్లారా మనువాద సంకనే కాకుండ్రిరా. ఈడ మనం లోలు పెట్టుకుంటే వాడు గెలిచేవారు. అందుకే నేను అటువైపు పోలేదు, పోదలుచుకోలేదు. వాళ్ళని కూడా పోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నా, కోరుకుంటున్నా. నీ అభిప్రాయాన్ని నువ్వు భావప్రకటన స్వేచ్ఛ ఉంది తెలియజేయి. కానీ మనం గుద్దుకునే ప్రయత్నం, ఇప్పుడు నిన్నగాక మొన్న మా డార్లింగ్ మెట్టపల్లి సురేందర్ కూడా మాట్లాడారు, మన పాటలు మన మాదిగ జాతి చైతన్యం కోసం ఉపయోగపడాలి, కానీ అవతలకు ఉన్నటువంటి కులాలను విమర్శించేటట్టుగా ఉండొద్దని చెప్పి అట్లాంటి సహృదయం ఉన్నటువంటి వ్యక్తులు ముందుకు రావాలి. ఇప్పుడు ఇంత చెప్తా ఉన్నాను, మీరు ఇవన్నీ విగ్రహాలు పెట్టినవి ఇవన్నీ. ఇప్పుడు మన హైదరాబాదు మహానగరంలోని ఒక పెద్ద విగ్రహం పెట్టారు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టారు. ఆ విగ్రహానికి ఇంతవరకు ఒక దండేసి దండ పెట్టే పాపన పోతలు. ఎందుకు దాని మీద మరి ప్రశ్నించట్లేదు, ఒక నిరసన చేయట్లేదు, ఎందుకు మరి దాని మీద పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకురావాలి? నేను లాస్ట్ టైం April 14th ఆ గేట్లు ఓపెన్ చేయనప్పుడే రేవంత్ రెడ్డి గారి మీద ఒక వీడియో చేసి పెట్టినా. రేవంత్ రెడ్డి గారు మీరు పోయి అంబేద్కర్ గారితో అంబేద్కర్ వాదులతో పెట్టుకుంటున్నారు, అంబేద్కర్ వాదులతో పెట్టుకున్నవాడు, అంబేద్కర్ వాదులతో పెట్టుకున్నవాడు ఎవడు కూడా సీట్లలో కూర్చోలేడు. ఏమన్నాడు గద్దరన్న? బిడ్డ, ఈ దొర అహంకార పరిపాలన నుంచి వీని గద్దె దించుని రానాడు. ఏమైంది? దించినరా లేదా? మరి నిన్ను గద్దె దించుడు ఎంతసేపు? ఒక గద్దరన్న మాటకే నిన్ను గద్దె దించురు కదా ఈ సమాజము. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ, పీడిత వర్గాలందరూ ఆయన మాట విన్నారు కదా. నిన్ను కూడా రేపు పొద్దున గద్దె దించారని ఎట్లా అనుకుంటున్నావు? గద్దరన్న మాట విన్నందుకే నువ్వు కేసీఆర్ గారు గద్దె దిగిపోతే అంబేద్కర్ గారికి అవమానం చేస్తున్నావు, మర్చిపోతామా? పాపం మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, కేరళ నుంచి, తమిళనాడు నుంచి వచ్చి ఈ ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం తెలంగాణ హైదరాబాద్లో పెట్టిరని చెప్పి వాళ్ళు నివాళులు అర్పిద్దామని వస్తే రేవంత్ రెడ్డి గారిని వదిలిపెట్టారని గుర్తుపెట్టుకోండి. ఈ విషయంలో దళితులు ఎప్పుడు మీరు అనుకోకండి, అది మర్చిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ దళిత నాయకులు, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వదిలిపెడతారు, కానీ రెడ్డి సామాజిక వర్గమైనటువంటి రేవంత్ రెడ్డిని వదిలిపెట్టారు. నాకు ఏది లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విషయంలో తప్ప మాట్లాడితే ఇదే వివేక్ వెంకట సామన్న పంజాగుట్టలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసినప్పుడు ఆయన బీజేపీ గవర్నమెంట్లో ఉండి మమ్మల్ని ఒక 200-250 మందిని తీసుకొని పోయి ఒక గ్రౌండ్లో బంధిస్తే పోలీసు వాళ్ళు మాకు మద్దతుగా వస్తే గో బ్యాక్ వివేక్ అన్న అన్నాం. మన తల్లుల అక్క చెల్లెల మానాలు దోస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన బీజేపీ పార్టీలో ఉండి నువ్వు మాకు మద్దతుగా ఎట్లా వస్తావన్నా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మేము మారుస్తానంటున్నారు, నీ మద్దతు మాకు అవసరం లేదు, వెళ్ళిపోమని చెప్పినాము. అంబేద్కర్ వాదులను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి దయచేసి. వివేక్ వెంకట స్వామి గారికి 100% మాల సింహగర్జనలు 1000 సింహగర్జనలు జరిగిన డబ్బులు పెట్టే అవసరం ఆయనకు ఉన్నది. ఎందుకోసం అంటే వాళ్ళ తండ్రి గారు రిజర్వేషన్లో మినిస్టర్ అయిండు, ఆయన రిజర్వేషన్లో అయిండు, వాళ్ళ కొడుకు రిజర్వేషన్లో అయిండు. మేము 100% పెట్టమని అడుగుతాం. మేము మాలోళ్ళం, ఒక మాలోడి దగ్గరికి పోయి డబ్బులు అడుగుతాం తప్ప వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగేంత ఔలగలం కాము. ఆయన పే బ్యాక్ టు సొసైటీ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. మాలోళ్ళకే కాదు, వివేక్ వెంకట స్వామి గారు మాదిగా వాళ్ళ ఉద్యమాల నిర్మాణానికి కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది.
ఎందుకంటే ఆయన ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ నుంచి గెలిచిండు కాబట్టి. ఆయన జనరల్గా గెలిస్తే మేము అడగం, ఆయన జనరల్గా గెలిస్తే మేము అడగం. ఆయన ఎప్పటివరకైతే రిజర్వేషన్ ఉపయోగించుకుంటాడో అది మా అందరి సొమ్ము, అది బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. వివేక్ వెంకటస్వామి గారు మేమంతా కలిసి డిసెంబర్ 1వ తారీఖున మాలసింహ గర్జన చేయగానే 3వ తారీఖు 4వ తారీఖు సతీష్ మాదిగ గారు పోయి అన్న మాకు లెదర్ ఇండస్ట్రీ కావాలని చెప్పంటే 100% లెదర్ ఇండస్ట్రీ తీసుకొని రావడం కోసం నేను అసెంబ్లీలో కొట్లాడుతున్నాడు. అది వివేక్ వెంకటస్వామికి ఉన్నటువంటి సామాజిక స్పృహ. మరి నేను మొన్ననే మాలసింహ గర్జన చేసిన ఈ మాదిగోళ్ళ నా దగ్గరికి రావద్దు అన్నాడే. నువ్వు పొద్దున్నైతే మాలలను తిడుతున్నావు, మాలలు సైకిల్ అంటున్నావు, మాలలు దొంగలు అంటున్నావు, మాలలు ద్రోహులు అంటున్నావు. ఓ నా మాదిగ సమాజం 30 సంవత్సరాల నుంచి మిమ్మల్ని అబద్ధాలతో మభ్య పెడుతున్న ఈ మందకృష్ణ మాదిగ గారు తన సొంత కూతురు ఒక మాలోడికి పెళ్లి చేసిన సంగతి ఎంతమంది ఆ సమాజానికి తెలుసు? 30 సంవత్సరాల నుంచి మిమ్మల్ని మాలల మీద ఉసుగొలుపుతున్నాడు. ఊర్లలో కలిసిమెలిసి అన్నదమ్ములాగా. ఆంధ్ర గురించి అయితే నాకు తెలియదు, నేను తెలంగాణలో పుట్టిన కల్చర్. ఇక్కడ కమ్యూనిజం ఉన్నది కాబట్టి ఇక్కడ కులానికి అంత పెద్దపీట లేదు. ఇక్కడ మాల మాదిగలు అందరూ ఊర్లలో కలిసి ఉన్న వాళ్ళని విడగొట్టినటువంటి గొప్ప చరిత్ర ఈయనదే. ఎవరిది? మందకృష్ణ మాదిగ గారిది. ఈయన ఇప్పుడు మీరు చేస్తున్నది మరి ఓళ్ళు ఇప్పుడు మాలలు చేస్తున్న పరిస్థితి. మాలలు ఏకం కావడం తప్పు కాదు, మాదిగలు ఏకం కావడం తప్పు కాదు, ఉపకులాలు ఏకం కావడం తప్పు ఎప్పటికీ కాదు. నేను మాలలను మాట్లాడుతున్న సందర్భంలో మాదిగల్ని తిడితే రేపు చెప్పండి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర నేను ముక్కు రాకడానికి సిద్ధంగా ఉన్నా. నేను ఎంఆర్పిఎస్ నాయకుడిని, ఎంఆర్పిఎస్ని ప్రశ్నించిన. 30 సంవత్సరాలుగా నువ్వు మాలల మీద విషం నూరిపోసి నీ కూతుర్ని ఒక మాల పిల్లగాడికి ఇచ్చి లగ్గం చేసినావు. ఆ స్వేచ్ఛని నీ జాతికి ఎందుకు ఇయ్యలేవు అంటున్నా. ఈయన మాట్లాడితే ఏమంటాడు? మాలోలు మమ్మల్ని దూరం పెడతారు, మమ్మల్ని అంటచ్బుల్గా చూస్తారు, మమ్మల్ని దగ్గరికి రానియరు అని చెప్పంటే, ఈరోజు అంబేద్కర్ వాదంలో ముందుకు వచ్చినటువంటి సైంటిఫిక్ అనాలిసిస్ టెంపరేచర్లో బతుకుతున్న పిల్లలు, మాలలో పిల్లలు మాదిగోల పిల్లల్ని లగ్గం చేసుకుంటున్నారు, మాదిగోల పిల్లలు మాలోల పిల్లలను లగ్గం చేసుకుంటున్నారు. ఈయన మాట్లాడుతున్న మాలల్ని మమ్మల్ని దగ్గరకు రాని. ఈ దేశం యొక్క కుల వ్యవస్థనే మనువాదంలో నింపుకొని ఉన్నది. నేను అడుగుతా ఉన్న మందకృష్ణ, మాలోళ్ళు దొంగలే కావచ్చు, లంగలే కావచ్చు, కొద్దిసేపు పక్కన పెట్టు. నువ్వు రేపు పొద్దుగాల ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందర మాదిగ అమ్మాయిల కళ్యాణ వేదిక దక్కలి సింధోలకు ఇస్తామని చెప్పి ఒక ప్రకటన వేసి చూద్దాం. నువ్వు ఇస్తావా? కులవాదం చేత నింపబడి ఉన్నటువంటి మాల మాదిగలు అందరూ కూడా మనవాదంలో ఉన్నారు కాబట్టి ఆ మనవాదం నుంచి బయటపడే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు వేరే వాళ్ళని. ఓకే, నువ్వు ఎటు తీసుకుపోతున్నావు ఈ సమాజాన్ని? నువ్వు ఇస్తావా? మరి మాలోలను ప్రశ్నిస్తున్న మందకృష్ణ, నువ్వు దక్కలకు నీ పిల్లలు ఇస్తావా? చిందోలకు నీ పిల్లలు ఇస్తావా? ఇవాళ ఒక ఐఏఎస్ రిటైర్డు ఆయన ఏం పేరు, ఆయన పేరు కాకి మాధవరావు గారు. కాకి మాధవరావు మాలైనగా. మరి అలా కూతుర్ని ఎందుకు? ఆయనకు ఆ సామాజిక అవగాహన వచ్చి ఆ కులం చట్టం నుంచి బయటకు వచ్చింది కాబట్టి అలా కూతురుని ఒక మాదిగల పిల్లాడికి లగ్గం చేసిండు. ఇట్లాంటి సంస్కృతి రావాలని కోరుకోవాల్సిన మనమే కులాల మధ్యలో సిచ్చు పెడితే, నేను పెట్టలేను, ఐఎమ్ నాట్ బిలాంగ్ దట్, ఆయనే పెడుతున్నాడు. నేను చెప్తున్నా, ఒక సాక్ష్యం జరిపేది నీకు. ఒక్క చేతితోటి చప్పట్లు కొట్టలేమన్నా, 2 చేతులు జోడిస్తేనే చప్పట్లు. వాళ్ళు 2 మాలలు మాదిగలు కలిస్తేనే ఈ రకమైనటువంటి ఇవాళ పర్యావసాలు చూస్తామని కాదని అనలేదు. నన్ను మాలలలో ఉన్నటువంటి దుకాణం పెట్టుకొని బతుకుతున్న వాళ్ళకి కూడా నేనంటే ఇష్టం లేదు. ఈడెవడో కొత్తగా వచ్చి అమ్మ రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ కావాలంటుండేమ్రా, అయ్యో ఇదేమో మన దుకాణం మూసుకపోయేటట్టునా అని చెప్పి అవతల వ్యక్తులు కూడా బాధపడుతున్నారు. కానీ నేను సమస్యకు సొల్యూషన్ చూపిస్తున్నా. ఒకటి అన్న, మీ దగ్గర ప్రభుత్వం, మీరు మెచ్చిన ప్రభుత్వం, మీరు ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వం ఈరోజు రాజ్యంలో ఉన్నది. దయచేసి పార్లమెంట్లో బిల్లు చేసుకోమని అంటున్నా. ఒకవేళ అది సాధ్యం కాదు, మందకృష్ణ మాదిగన్న లాంటి వాళ్ళు 100 మంది పుట్టిన ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరగదు. ఎందుకు జరగదంటే ఉత్తరప్రదేశ్ మాదిగలు, బీహార్ మాదిగలు, మధ్యప్రదేశ్ మాదిగలు పార్లమెంట్లో అడ్డుకుంటారు. నీకు పార్లమెంట్లో సాధ్యం కాకపోతే నీ అన్నదమ్ముడుగా, అంబేద్కర్ వాదిగా, ఒక మాల కులంలో పుట్టినవాడిగా, మాలల్లో చాలామంది చైతన్యవంతమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ నీకు తోడుగా ఉంటారు. మనం మాల మాదిగలం ఒక మీటింగ్ పెట్టుకొని, లేదా మాల మాదిగ మేధావులు అందరం కలిసి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని ఈ సమస్యకు చాలా సింప్లిఫైడ్ సొల్యూషన్ ఉంది. 15% ఉన్న రిజర్వేషన్ని 20% చేసుకొని సైంటిఫిక్ అనాలిసిస్ ప్రకారం జనాభా దామాషా మాదిగలు ఎక్కువ ఉంటే మాదిగలకి ఎక్కువ ఉండాలి. మల్టిపుల్ రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళని వెనకాల వేద్దాం. పాపం మన మాల కులాల్ని మనం ఆదుకొని ముంగడ పెట్టుకుందాం, మాల మాదిగా ఉపకులాల్ని ఆదుకొని ముంగడ పెట్టుకుందామని మాట్లాడుతున్నాం. ఈ విషయానికి ఇది 17వ ఇంటర్వ్యూ ఇప్పటికీ స్పందించరు. ఏమని అంటారంటే ముందు ఏబిసిడి వర్గీకరణ జరిగినా, మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఈ క్లిప్పుని రెంజాల రాజే సన్ రైజ్ నాడు నేడు ప్రోగ్రాం లెక్క ఆ రోజు చెప్పింది. రేపు రిజర్వేషన్ వర్గీకరణ బలవంతంగా చేసినా మళ్ళీ ఆడ తుసుకుమని చెప్పి సుప్రీంకోర్టులో కొట్టేసి పార్లమెంట్లో తుస్సు అయిపోతుంది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఎంతో కొద్దిగా పనిష్మెంట్ వేసేస్తారు. అప్పుడు పెట్టండి ఇట్లా రాజే చెప్తే వెళ్ళారని చెప్పి. ఆ రోజు ఇప్పుడు ఇన్ని ఇంటర్వ్యూలలో మా కృష్ణన్నకి చెప్పిన అన్న రావే మనం కలిసి పోరాడదామని చెప్పి వస్తలేడు కదా. నా మాదిగ సమాజానికి కూడా ఒకసారి గుణపాఠం లభించిన తర్వాత ఏవోపోని అమ్మ ఇది రాజ్యాంగబద్ధంగా జరగదట్రా, ఆర్టికల్ 341 డిస్ట్రాయ్ చేసే శక్తి ఎవరికి లేదు, అది పార్లమెంట్లోనే జరగాల, పార్లమెంట్లో బిల్లు పెట్టాలా, మన
రాష్ట్రపతి ఆమోదం తెలపాలా, రాష్ట్రపతి ఆమోదం తెలిపిన తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టాలా. ఇది అంతా ఒక ప్రాసెస్. దీనికి మెజారిటీ మాదిగ సామాజిక వర్గమే భారతదేశంలో అడ్డుకుంటుందన్న విషయం వీళ్ళకు జ్ఞానోదయం అయిన తర్వాత నేనే స్వయంగా మందకృష్ణ అన్న ఇంటికి పోయి ప్రెస్ మీట్ పెట్టి, అన్న ఇప్పుడు 15% రిజర్వేషన్ 20% చేసుకోవడానికి నువ్వు నాయకత్వం వహించు, నీతో పాటు నేను కలిసి వస్తా అని చెప్పి నేను చెప్తా. అప్పటికన్నా నా మాదిగ సామాజిక వర్గానికి నేను మాట్లాడుతున్న మాటల్లో ఉన్న నిజమైన ఆంతర్యం ఏందో అర్థమవుతుంది కావచ్చు. ఒక పాట పాడతా. నా మీద చాలా కాంట్రవర్షియల్ అయినటువంటి పాటతో మీకు ముగింపిస్తా. రంజారా రాజేష్ కేవలం హిందువులు మాత్రమే తిడతాడు, హిందువులు మాత్రమే వ్యతిరేకిస్తారు అనే దాంట్లో ఒకటే ఒక క్లిప్ని ప్లే చేసిండ్రు. దానికి తర్వాత ఏం రాసిందనేది మీ ఛానల్ ద్వారా చెప్తా. మోక్షాల కొరకంటూరా భక్తులు మాలలేసుకుంటారా, అయ్యప్ప దర్శనముకై స్వాములు ఆరాట పడుతుండురా, మకర జ్యోతి లేదు అంత బూటకమని కేరళ హైకోర్టే తీర్పిచ్చిన, చదువుకున్న సన్నాసులే ఇంకా దాన్ని మొక్కుతుండురా. ఇక్కడ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును మెన్షన్ చేస్తూ ఒక కళాకారుడిగా, ఒక రచయితగా ప్రశ్నని ఉత్పన్నం చేయడం నా బాధ్యత. ఇది కేవలం హిందూ సమాజం మీదే కాదు, క్రిస్టియన్ అని రాసిన వెంటనే సాతాను బిడ్డలంటూ పరులను చులకన చూస్తుంటారు, ఒరే దేవుడి బిడ్డలమని వాళ్ళే గర్వపడిపోతుంటారు, ఆదాము సంతతి అంతా ఒక్కటన్న బైబులు మాట మరిచి పరలోక ఆశతో ఈ లోకవాసులు దూరం అవుతున్నారు రా. ముస్లింల మీద కలం ఎక్కువ పెట్టే సాహసం చేస్తాడు ఎవరైనా? నేను కలం ఎక్కువ పెట్టి ఆ ముస్లింలతో చప్పట్టు కొట్టించుకున్నాను, ఎందుకంటే నాకు ఇస్లాం చదివినా కాబట్టి నాకు తెలుసు. గడ్డాలు పెంచుకొని నెత్తిన టోపీలు పెట్టుకొని జిహాదు అంటున్నారు, జిందగీ బర్బాదు చేసుకున్నారు, విశ్వశాంతిని కోరే ఇస్లాము మాటల అర్థమే మార్చేసిరి, కొందరు ఉగ్రవాదులు చేసే చర్యలకు ఇస్లాము ఇజ్జతంతా తీసిరి. దీంట్లో అద్భుతమైన ముగింపిస్తాను. బయట దేశం పోయిరా డబ్బులు బాగా సంపాదించిరా, తిరుపతి ఉండిలేసి మూర్ఖులు మొక్కుబడి అంటున్నారా, కనిపెంచిన తల్లిదండ్రులకు పట్టేడు అన్నమైన పెట్టరు, హిందూ ముస్లిం క్రిస్టియన్ పలుకలేని ఈ బండలని మొక్కుతూ మోక్షమంటున్నారు రా. ఇంత అద్భుతంగా యేసుప్రభు బొమ్మని మొక్కేటోళ్ళు, అల్లా మసీదుని మొక్కేటోళ్ళు, తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని మొక్కేటోళ్ళు నిజంగా దైవాలైన తల్లిదండ్రులకు పట్టడం అన్నం పెడతలేరు. వీళ్ళు కదరా నిజమైన దైవాలని చెప్పి నేను ముగింపిస్తే దాంట్లో ఫస్ట్ పార్ట్ కట్ చేసిన మీ దాంట్లోనే ఉన్న కొద్దిమంది దొంగనా కొడుకులైన జర్నలిస్టులు. అన్న ఇప్పటిదాకా బాగా మాట్లాడండి, మీ మాటలు అంటే ఇష్టపడతారు, పాటలు కూడా అట్లే ఇష్టపడతారు. సో మీకు అంబేద్కర్కి సంబంధించి మీకు పాటలు చాలా పాడారు, కానీ ఇప్పుడున్నటువంటి ఈ సమాజాన్ని చూస్తూ ఉంటే ఈ రకమైనటువంటి విగ్రహాల మీద కూడా దండ లేకపోవడం, ఇంకా మీరు అన్నట్టుగా ఆ గోషమాల్ పిఎస్లో విహెచ్ హనుమంత్ పెట్టినటువంటి ఆ విగ్రహం ఇంకా కూడా పడుకొనే ఉంది. ఆ విగ్రహం దాదాపు 4 ఏళ్ళు అయిందో 5 ఏళ్ళు అయిందో ఎక్కువనే కావచ్చు. సో అటువంటి సంఘటనలు చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది అంబేద్కర్ మీద ఒక పాట? అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫలాలు అనుభవించినటువంటి మనము పోరాటానికి సమిష్టి కృషిగా ఉండాలి. ఇప్పుడు అవతల మన పాటలు ఎట్లా ఉండాలంటే సమాజం అన్నీ గమనిస్తుంది. ఇలా బీసీ సమాజం కావచ్చు, ఓసీ సమాజం కావచ్చు, అరే ఏమో అద్భుతమైనటువంటి పాటలు రాయగలిగే వీళ్ళు ఆ బాణాలు ఆవేశపూరితంగా మనం వేసుకుంటే మనల్లో ఒకటి చచ్చిపోయి ఉంటే ఆ కోల్పోయిన తిరిగి నిర్మాణం చేయలేము మనం. ఇప్పుడు నేను మాలల మీద చైతన్య గీతం రాసిన, ఓ మాల రగిలే జ్వాల ఇకనైనా మేలు కోర, కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి, నిదర మత్తు వదలరా నువ్వు సిద్ధం కావాలిరా, నీ బానిసత్వ సంకెళ్లను తెంచుకు కదలాలిరా, బాబాసాహెబు త్యాగముతో బ్రతుకు మార్చుకున్నోళ్ళు ఆ త్యాగమే మరిచి కొత్త రాగమందుకున్నారు, మాల రగిలే జ్వాల ఇకనైనా మేలు కోర, కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి. అది క్లియర్గా కాసిమన్న ఏమంటాడంటే, ఓ కమ్యూనిజానికి ప్రతీకగా ఉన్నటువంటి కాసిమన్న, విరసం అధ్యక్షుడైన కాసిమన్న మాలలకు బాబాసాహెబ్ అంబేద్కర్, మాదిగలకు బాబు జగజ్జీవన్ రావు అన్నాడు. అయ్యో కొత్త నినాదం ఎత్తుకుంటున్నారా నాయన అని నేను చెప్పిన అక్కడ. అక్షరమే ఆయుధమై ప్రపంచాన్నే గెలిచేరా, అంబేద్కర్ అయ్య దేశపు తల రాతలు మార్చిండురా, 190 ప్రజలకు హక్కులను అందించేరా, ఈనాడు కొందరేమో మాకు కాదని అంటుండ్రురా, ఈ జాతి ద్రోహులను మనం క్షమించనే వద్దురా, మన వాళ్ళ ముసుగులేసుకున్న మనువాదులు వీళ్ళురా, మాల రగిలే జ్వాల ఇకనైనా మేలు కోర, కలవాలి నిలవాలి పోరు దారిలో నడవాలి.
ఎక్కడ మాదిగ అనే పదాన్ని కానీ శబ్దాన్ని కానీ నా మాదిగ సమాజాన్ని మీద దూషించింది ఉందా? ఇప్పుడు నా మిత్రుడు సహోదరుడు గోరెడ్డి రమేష్ ఒక పాట రాసిండు ఈ ఉద్యమానికి ఒక యుద్ధ గీతం కావాలని. నడవరమాల నడుం కట్టరమాల లేవరమాల నిద్దురలేపరమాల పద 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 అడుగులేస్తూ నడు 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 ఉరకలేస్తూ సాగుతున్న సమరానికి సాయమవ్వగా జరుగుతున్న పోరుకు నువ్వు సిద్ధమవ్వగా మాలలంతా మనువాదులు అంటూ నిందలేస్తుంటే ఏండ్లకేండ్లు మా సొమ్మును దొబ్బి తిన్నారంటుంటే చెప్పి చెప్పి ఇన్నేళ్లుగా అబద్ధాల సమాధిపై నిజాన్నంత పాతరేసి నిన్ను దోషిగా నిలబెడితే సిగ్గుశరం లేకుండా ఇంట్లో వండుకుంటవేరా నిజం చెప్పి మాట్లాడగా నిప్పు రవ్వలైలేస్తూ నడవరమాల నడుం కట్టరమాల. ఇక్కడ మాదిగోళ్ళని తిట్లేరే. ఇప్పుడు ఈ పాటలన్నీ ఎట్లా వస్తాయన్న మీకు? ఇప్పుడు కూర్చున్నాడు నేనే పోదాము ఏదో అన్ని అవతలని గుద్దుదాము సంపద పొడుస్తాము అన్నట్టు ఇట్లా యుద్ధం వచ్చినట్టు వస్తుంది అంతే కదా. అంటే మీకు ఎట్లా వస్తాయి ఇవన్నీ ఫీలింగ్స్? అంటే ఇప్పుడు విషయం ఏంటంటే కృష్ణన్న ఈ యుద్ధము ఈ నైపుణ్యము మనల్ని నాశనం చేసిన వాడిని మనం అణిచివేసిన వాడి మీద మనం ప్రకటించాల్సింది. అవతల నా మిత్రుడు సహోదరులు చాలామంది మాలలు దొంగలు ద్రోహులు అని చెప్పి రాస్తూ ఉన్నారు. రేపు ఈ మాల సమాజం ఇప్పుడు ఈ పంచాయతీ ఒకనాడు ముగిసిపోతుంది. మళ్ళా మనం అందరం కలిసి ఉమ్మడి ఉద్యమాలు చేయాల్సిన సందర్భంలో నువ్వు ఆ మాలలకు ముఖం ఎట్లా పెట్టుకుంటావు? నన్ను ఇవాళ కోపంలో నా విషయాన్ని అర్థం చేసుకుని నా మాదిగ సమాజం రేపు ఖచ్చితంగా అర్థం చేసుకుంటావు. అరే నీ అమ్మ మొత్తం మాల సమాజంలో మా అన్న ఒక ఇంటలెక్చువల్ లాగా ప్రవర్తించి రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాటంలో నేను పాల్గొంటానని అంటున్నాడు అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఈరోజు నేను చెప్తున్నా కాబట్టి వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే మా అన్న కూడా అంబేద్కరిస్ట్ అయి ఉండి మాదిగల అన్నంలో రాళ్ళు పోస్తున్నాడు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్న అబద్ధాన్ని వాళ్ళు నమ్ముతున్నారు. ఇవాళ నేను ఇంత మొత్తుకుంటున్నా కదా, ఇన్ని ఇంటర్వ్యూ ద్వారా చెప్తా ఉన్నా కదా, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి వర్గీకరణ కాదురా, ఇది ఆగిపోతా అనే విషయము రేపు ప్రాక్టికల్గా రుజువైనాడు. నా మాదిగ తమ్ములకు నా మాదిగ నెలకు అరే రాజేష్ గారు ఎంత మొత్తుకున్నా మనం అర్థం చేసుకోకపోతేంరా, వాడు చెప్పింది నిజం రానే విషయం గుర్తుకొచ్చినాడు. వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి అన్న మేము నిన్ను తప్పర్థం చేసుకున్నాం మమ్మల్ని క్షమించు అంటే వాళ్ళని ఆలింగనం చేసుకున్నాం. అంతేందుకు రేపు పొద్దుగల ఎక్కడో ఒక జాగాలో నా నోరు జారిపోయి నేను కృష్ణన్నను బాధ పెట్టినా, విశారదన్నను బాధ పెట్టినా, మిగతా కాసిమన్నను బాధ పెట్టినా నేను పోయి వాళ్ళని కౌగిలించుకొని అన్నా నేను చిన్న తమ్ముడిని ఒకవేళ పొరపాటు అయితే జరిగిపోయింది కావచ్చు అని చెప్పి వాళ్ళని కౌగిలించుకొని క్షమాపణ చెప్పే సహృదయము ఆ గొప్ప ఇంటలెక్చువాలిటీ నాకుంది. ఎందుకంటే మనం అన్ని రంగాలలో త్యాగాలకు పోరాటాలకు పూనుకున్న జాతులు మన బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి రాజ్యాన్ని తీసుకురావడం కోసం కాంశీరామ్ సార్ చేసిండు. ఏ మాల మాదిగలైతే కేవలం అవేంది ఆ వ్యర్థాలని వ్యర్థాలని ఎత్తిపోసే వృత్తులలో బతకాల్సిన మీరు, చనిపోయిన కలేవరాలని మోయాల్సినటువంటి మీరు, మీ బతుకంతా ఏంద్రా మేము పనిచేసే పెద్ద పెద్ద ఆఫీసులలో పాయకానాలు సాఫ్ చేసే బతుకులరా మీ అనే కాడి నుంచి ఆ జాతిని ఈ భారతదేశపు గుండెకాయ అయినటువంటి ఉత్తరప్రదేశ్ మీద 4 సార్లు నీలి జెండా వాతిపించి ఏ మాదిగా సామాజిక వర్గం అయితే చీ అని పిలువబడ్డదో ఆ సామాజిక వర్గం చేత రూల్ చేయించినటువంటి గొప్ప దార్శనికుడు కాంశీరామ్ గారి బాట. ఆయన బాటలో మనం రాజకీయ అధికారం వైపు నడవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాన్ని నా మనసులో పెట్టుకున్నా, నా మైండ్లో పెట్టుకున్నా కాబట్టి ఆ విషయాలు మొత్తం మాయావతకకు తెలుసు కాబట్టి ఈరోజు ఈ ఏబిసిడి వర్గీకరణ ద్వారా నా జాతిని ఎంత దూరం చేయబోతున్నారో తెలిసిన వ్యక్తిగా ఆగస్టు 1వ తారీఖు నాడు వాళ్ళు సలహాలు సూచనలు ఇవ్వగానే బీఎస్పీ మీటింగ్ పెట్టి అధినేత్రి మాయావతి ఏమని చెప్పిందంటే ఏబిసిడి వర్గీకరణకు మద్దతుగా ఉన్నవాడు ఎవ్వడు కూడా నా పార్టీలో ఉండొద్దు, వెళ్ళిపోంటున్నది. ఓ నా మాదిగ సమాజమా, మనం మాదిగ జాతిలో పుట్టి 4 సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి మాయావతి గారి బాధను అర్థం చేసుకునే దిశగా మీరు పోవాలా, మీరు అంత అద్భుతమైనటువంటి ఆలోచన విధానంలో ప్రయాణించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను తప్ప నేను వాళ్ళని దూషించను. సత్యానికి కొంచెం సమయం పట్టినా మెల్లగానైనా వెలుగులోకి వస్తుందనేటువంటి ఓపికతో నేనున్నా. అందుకే నా నోటి నుంచి ఒక మాట పొల్లుపోలే. ఎస్ 100% నేను మాట్లాడిన మాటకు కట్టుబడిన. మహాసేన రాయేష్ ఎందుకు మాట్లాడినంటే ఇప్పుడు ఆ రోజు బైరి నరేష్ అన్న అయ్యప్ప స్వామి మీద అట్లా మాట్లాడతారన్న విషయం నాకు తెలుసా? నేను ఆయన స్పీకర్ని. ఆయన మాట్లాడిన దానికి ఆయన రెస్పాన్సిబిలిటీ వహించిన, నేను మాట్లాడేదానికి నేను రెస్పాన్సిబిలిటీ వహించిన. మహాసేన రాజేష్ మాట్లాడుతున్న దానికి మహాసేన రాజేష్ రెస్పాన్సిబిలిటీ వహించాల్సిందే. దిగంబర్ కాంబ్లే గారు మాట్లాడుతున్న మాటలకి దిగంబర్ కాంబ్లే గారు రెస్పాన్సిబిలిటీ వహించాల్సిందే. వివేకన్న మాట్లాడుతున్న మాటలకి వివేకన్న కట్టుబడి ఉండాల్సిందే. వీళ్ళు మనోళ్ళు మిగతా వాళ్ళు మాట్లాడుతుంటే నువ్వేం చేస్తున్నావు అంటే నెక్స్ట్ మీరేం క్వశ్చన్ అడగబోతున్నారో నాకు తెలుస్తుందా? మీ మనసులో మీ మైండ్లో ఏముందో నాకు తెలియదు కదా. ఆ విషయం మనోళ్ళు ఎందుకు అర్థం చేసుకోరు? నేను ఆ స్టేజ్ మీద ఉండి ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరగాలంటే నేను ఎంత మొగనే ఉండాలి. 30 సంవత్సరాలుగా ఏ మాలోలు మాట్లాడలేని మాట ఒక పిల్లగాన్ని నేను మీ ముంగట నిర్మాణమైన వ్యక్తిని నేను మాట్లాడినంటే ఈ సమాజము మంచిగా ఉండాలని కోరుకునేవానా, నాశనం కావాలని కోరుకునేవానా?
మనం కలిసి పోరాటాలు చేయాల్సినటువంటి ఉమ్మడి ఉద్యమాలు ఉన్నాయనేటువంటి ఆలోచన నా మైండ్లో ఉంది కాబట్టి నేను ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నా కొంచెం మెల్లగా నేను అర్థం చేసుకుంటాను. రెంజర్ల రాజేష్ రాజకీయాలకు ఏమైనా వద్దాం అనుకుంటున్నా? అయితే ఖచ్చితంగా వస్తా. ఎందుకు అనుకున్నా అంటే ఇన్ని సంవత్సరాలు నాకు అవసరం లేదు ఇదంతా అనుకున్నా, కానీ మందకృష్ణ ఏం మాట్లాడుతున్నాడో, బీజేపీ కోసం ఏం చేయాలనుకుంటున్నాడో తెలిసి కూడా చాలామంది మద్దతుగా ఉన్నారు. ఈవెన్ ద పొలిటీషియన్స్ ఆల్సో. కొడుకులారా గుర్తుపెట్టుకోండి, రాజ్యాంగ రక్షణ కోసం ఉన్న మాలోలను ఎవడెవడైతే విస్మరించిండో నేను చెప్తున్నా ముందరుండి కొడక మీకు ఒక్కొక్కరికి నీళ్లు తాగిపిస్తా నెక్స్ట్ ఎలక్షన్లలో. ఒకటే ఓటు మిత్రమా, గుర్తుపెట్టుకో, ఓటమిని గెలుపుని నిర్ణయించేది ఒకటే ఓటు. ఎవడెవడైతే ఈరోజు మా మాల జాతి మాల కులంలో పుట్టి మాల సర్టిఫికెట్ పెట్టుకొని వేరే వేరే పార్టీలలో ఉన్నటువంటి దొంగనా కొడుకులు మాట్లాడలేరు చూసిరా. నేను మాలల కోసం మాట్లాడకపోయినా రాజ్యాంగం కోసం మాట్లాడమని చెప్పిన. మీరు మాలల కోసం మాట్లాడకపోయినా సరే రాజ్యాంగం కోసం మాట్లాడమన్నా. రాజ్యాంగం కోసం మాట్లాడలేరు, మాలల కోసం మాట్లాడలేరు. ఈ కొడుకులు రేపు పొద్దుగల నెక్స్ట్ ఎలక్షన్లలో రారా ఊర్లకి? ఏ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది? చిచ్చి గుర్తుపెట్టుకో, ఏ పార్టీలో జాయిన్ గాను నేను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాతృ సంస్థకు సంబంధించిన దాంట్లో అవసరమైతే ఇండిపెండెంట్గానైనా నిలబడి నేను పోత కావచ్చు, కానీ ఈ పార్టీలలో ఉండి ఈ పార్టీ నిర్ణయాలకు నేను గింతే లెంత్ మాట్లాడమంటే ఎన్నో మీటింగ్లకే పోని వ్యక్తి నేను. నేనేం మాట్లాడాలో మీరు నిర్ణయిస్తే నన్ను ఎందుకు స్పీకర్గా పిలిచిర్రా అని చెప్పి మీ పార్టీలకి వచ్చి మీకు రాజకీయ దాసోహం చేసే వ్యక్తి కానే కాదు. గెలుస్తారా ఇండిపెండెంట్గా నిలబడితే? నిలబడతా, ప్రజల కోసం పోరాడతా, మాల సమాజం కోసం నిలబడతా, మాదిగ సమాజం కోసం నిలబడతా, రాజ్యాంగ రక్షణ కోసం ఎవరెవరైతే మద్దతుగా ఉంటారో వాళ్ళందరి కోసం మాట్లాడతా. ఈరోజు నేను కొత్తగా స్టార్ట్ చేసింది కాదు, 17 సంవత్సరాలుగా పార్లమెంట్లో దొంగ రైతు చట్టాలు తీసుకొని వస్తే నేను అక్కడికి కూడా పోయి ఢిల్లీలో వాళ్ళ కోసం నేను స్పీచ్ ఇచ్చినటువంటి వ్యక్తిని. ఎన్ఆర్సీ కోసం ఈ తెలుగు రాష్ట్రాలలో అందరికంటే ఎక్కువగా తెలుగులో స్పీచ్లు ఇచ్చిన వ్యక్తిని నేను. రైతుల కోసం ప్రతి ఒక్కరి కోసం మాట్లాడిన. ప్రియాంక రెడ్డి చచ్చిపోతే ఎవడు రాసిండే ఆ పాట? ఎవరికంటే ముందు నేను రాసిన. మా కావా కులపిచ్చుండేది ఒకసారి పాట. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం, ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం, అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, అత్యాచారాలకు అవుతుంది నిలయము, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, దినదినమున దిగజారుతూ బ్రతుకుతుంది ఈ జగం, కడుపులోనే ఆడదని తెలుసుకుంటారు, కారుణ్యము లేక మమ్ము చంపుతున్నారు, పసిపిల్లలమని చూడక మీ కామముతో పాల బుగ్గలెన్నో చిదిమి వేస్తా ఉన్నారు, అమ్మగా మీకు జన్మనిచ్చి చేసిన మా తప్పు, ఎందుకింతగా మాకు తలపెడితిరి ముప్పు, నార్యంతే పూజ్యంతని పలుకుతుంటారు, ధర్మ గ్రంథాల్లో ఆడవాళ్ళ వంచిస్తారు, భారత మాతకు జై అని గర్జిస్తారు, భారత మాత బొమ్మకిచ్చే విలువ మాకు ఇవ్వరు, ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా, ఈ ఆధునికపు భరత మాత అంటే మీకు అలుసా. ప్రియాంక రెడ్డి మా కులపామైన అనుకున్నామా? భారతదేశంలో చంపబడ్డ ఒక భారత మాతనయ్యా అని సమాజానికి ఒక కళాకారుడుగా, ఒక రచయితగా, బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫులే దార్శనికులు చూపించిన బాటలో నడిచినటువంటి ఒక రచయితగా నేను ప్రియాంక రెడ్డి లాంటి ఒక ఆడకూతురుకు మద్దతుగా నిలబడ్డ వ్యక్తిని. యథాదృష్టి తథాదృశ్యం, మీరు ఏ దృష్టికోణంతో చూసినా నాకు పని లేదు. ఖచ్చితంగా మాలల అంతానికి, రాజ్యాంగం అంతానికి పాల్పడ్డ రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. అవతల పార్టీలలో ఉండి రిజర్వేషన్లలో ఎమ్మెల్యే పదవులు అనుభవించి మినిస్టర్లుగా ఉండి రేపు రాబోయే ఎమ్మెల్యేలుగా నిలబడబోతున్న వాళ్ళకి మాత్రం మాలలు గోరిగడతారు. దాంట్లో ముందు నేనే ఉండి నడిపిస్తా. కానీ రాజేష్ అన్న కొంచెం నాకు ఏమనిపిస్తుంది అంటే బాధ అనిపిస్తుంది. ఇంతకుముందు ఏపూరు సోమన్న కూడా మీకు అందరికీ తెలుసు, మంచి ఆయన పాటకి ఎంత ఫ్యాన్స్ ఉన్నారు. అటువంటి ఏపూరు సోమన్న ఇలా ఏ పదవులు లేనటువంటి పరిస్థితి. సేమ్ ఇట్లనే మీ లెక్కనే అన్నాడు, రాజ్యాధికార కోసం, మా బిడ్డల కోసం అని, పార్టీ కోసం అని, వాళ్ళ కోసం వీళ్ళ కోసం అని ఉన్నాడు. టీఆర్ఎస్ పాడబాడి ఉన్నాడు, కాంగ్రెస్ పాడబాడాడు. సో అన్న పాటలు అందరినీ పదవులలో నిలబెట్టినా కానీ పాట పాడిన అన్న మాత్రం ఇంతవరకు ఏ పదవులు లేడు. సో ఆ పరిస్థితి ఏమన్నా రెంజర్ల రాజేష్కి వస్తుందా అని అనుమానం కలుగుతుంది. నేను ఒకటి చెప్తున్నా, నేను రాజకీయ ఆకాంక్ష నాకుండే, ఏపూరు సోమన్నకు ఉంది. నేను ఖచ్చితంగా పొలిటీషియన్ కావాలనేటువంటి ఆకాంక్ష సోమన్నకు ఉంది. సోమన్న నేను వ్యక్తిగతంగా ఎంత మంచి స్నేహితులమో 2007 నుంచి మా జర్నీ మొదలవుతున్నప్పటి నుంచి నేను సోమన్నకు అండగా నిలబడ్డ వ్యక్తిని. ఆయన ప్రతి విషయం నాతో షేర్ చేసుకుంటాడు. నేను మనస్ఫూర్తిగా ఆయన నెక్స్ట్ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నా. ఆయన ఆకాంక్ష వేరు. నన్ను సందర్భం అంటే నా జాతికి గొంతు లేదు,
ఈరోజు ఎంత బాధ అనిపిస్తుందంటే మాలల కోసం మాట్లాడడం అంటే అదేదో రాజ్యాంగ ద్రోహమైనట్టు, అదేదో నేరమైనట్టు ఇలా చాలామందిని చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు రకరకాల కళాకారులు కూడా పోయి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మేము మద్దతుగా నిలబడతామని చెప్పి నిలబడతామంటారు. ఇప్పుడు 1000 గొంతుకలు 1,00,000 డప్పులతో మారుమోగించే ప్రయత్నం చేస్తారు. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు తట్టుకుంటారా? నేనేమంటాను, వాళ్ళ పోటీ మా మీద కాదు. ఇప్పుడు నేను తట్టుకోమా అనడానికి ఇప్పుడు నేను అట్లా మాట్లాడితే ఏమంటానంటే, అంబేద్కర్ గారు, కాన్షీరామ్ గారు, వాళ్ళ బాటలో వచ్చినటువంటి కదిరి కృష్ణ గారు, వీళ్ళంతా కూడా ఒరే మన మాదిగ జాతి సర్వనాశనం కావడానికి గల కారణం చెప్పులు కుట్టడం, దప్పులు కుట్టడం రా. నిర్మాణం మనం చేసినప్పటికీ కూడా బాటా చెప్పులు, పారగన్ చెప్పులు ఎవడెవడో మనం ఆ కర్మాగారాలలో మనల్ని కూలీలు చేసుకుని కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. మనకి ఇది వద్దురా, మనం చదువుకుందాం రా. ప్రవీణ్ సార్ కూడా ఆఖరికి డబ్బులు కొట్టడం మానేసి డాలర్లు సంపాదిస్తామని చెప్పంటే ఇలా మందకృష్ణ 1,00,000 మందిని 3,000 సంవత్సరాల వెనక్కి తీసుకుపోతున్నాడు. ఏడుంది మిత్రమా? మాది కూడా డప్పు కొడుతున్నాడు రికార్డింగ్ స్టూడియోలలో. ఏడ మన మాదిగ జాతి ఆ డప్పుల వల్ల అభ్యున్నతి చెంది ₹1,00,000 సంపాదించడం చూపెట్టినాకు. ఎందుకు మనకు ఆ వృత్తి? మాలలాగా మనం ఎందుకు చదువుకోవద్దు? వాళ్ళలాగా మనం పోటీ రాత పరీక్షలలో ఎందుకు పాల్గొనకూడదు? రకరకాల ఉద్యోగాల వైపు ఎందుకు పోకూడదు? ఇంకా చెప్పులు ఏమని ఎందుకోసం మనకు అది నాకు అర్థం కాదు. ఇలా నువ్వు 1,00,000 మందిని తీసుకొని పోయి ప్రపంచ సాక్షిగా ఇగో 3,000 సంవత్సరాల క్రితం మనువాది ఇచ్చినటువంటి ఇగో ఈ డప్పును కొట్టుకుంటా మేము అది చేస్తూ ఏమేమి అవసరం నాకు అర్థం కాదు. ఎస్, నా అన్నవాళ్ళు, మళ్ళీ చెప్తున్నా, నా అన్నవాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా, మళ్ళీ చెప్తున్నా, కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా నువ్వు ఏ ప్రోగ్రాం తీసుకున్నా కాన్స్టిట్యూషన్కు మద్దతుగా నేను ఆ ప్రోగ్రాం నెక్స్ట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాను. నా అన్నదమ్ములంతా కూడా డప్పులు పట్టుకొని వాళ్ళకు సోయ వచ్చే రోజు వస్తుందని చెప్పినా కదా, నేను చెప్పిన ఆ రోజు వాళ్ళకి ఇప్పుడు నేనేం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, నేను వాళ్ళ వ్యతిరేకనే అనుకుంటారు. కానీ నేను చెప్పిందంతా జరిగిన తర్వాత అమ్మ రాయేష్ అన్న ముందే చెప్పిన విషయం వాళ్ళకి స్పృహకు వస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ప్రభుత్వాన్ని భయపెట్టాలి. వివేకానందనో, నాగరాజ్ సార్నో, రంజల్ రాయేష్నో కాదు, మన యుద్ధం కాదు, ఆ విషయం వాళ్ళకి తెలియాలి. నీకు రేవంత్ రెడ్డి చేస్తాడు. ఏమన్నాడు అన్న కృష్ణన్న? చేస్తే జనవరి 27 చేస్తే మేము వాళ్ళకి సంఘీభావంగా మా విజయోత్సవ డప్పు కొట్టుకుంటాం, చేయకపోతే వాళ్ళ సావు డప్పు కొడతామని అను. ఆర్టికల్ 17 నీకు 19 నీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. ప్లీజ్, ఆల్ ది బెస్ట్. మీరు ఆ సభలో విజయం సాధించాలని కోరుకుంటున్నా. దాని తర్వాత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం 5 లక్షల మందితో నేను మీటింగ్ పెడతాను. మేమంతా కలిసి మీటింగ్ పెడతాం. సేవ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మేము మాదిగలకు వ్యతిరేకంగా చేయం. అంటే మాదిగలు మనల్ని కలిసి పెడతారా? వస్తే అంతకంటే గొప్ప విషయం ఇంకోటి లేదు. ఇప్పటికి 17 ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నా, ఎన్నో స్టేజ్ల మీద చెప్పిన, రాజ్యాంగ రక్షణ కోసం ఒక్క మాదిగ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం నేను వస్తానని చెప్పిన. పోతారు మాదిగలు ఏ సభ పెట్టినా 100%. రాజ్యాంగ రక్షణ కోసం మాదిగలు ఏ సభ పెట్టినా 100% పోతా. అట్లా కలిసి ఉండడమే కదా మన లక్ష్యం. రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే ఇప్పుడు రాజ్యాంగం తీసేసిన తర్వాత అందులో ఉన్న ఒక ఆర్టికల్ 341. రాజ్యాంగం అయినాక 341 ఎవడిస్తాడు? ఇక్కడ గుల్ల ఎత్తుకొని పోయిన తర్వాత అలా మిరపకాయ ఇవ్వమంటే ఎవడిస్తాడు? ఆ విషయం మా సమాజానికి అర్థం కావాలని నా కోరిక. సో ఇప్పటివరకు కంప్లీట్గా మనము మాలా మాదిగ వర్సెస్ ఎస్సీ వర్గీకరణ చూసినాం. సో మీ పర్సనల్ విషయానికి వస్తే రెంజర్ల రాజేష్ మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఈయన సిటీలో పుట్టిండా, పల్లెటూరులో పుట్టిండా, నిజంగా ఈయన మావోయిస్టులకు ఫేవర్గా రాస్తాడా, లేకపోతే అంబేద్కరిస్టులకు ఫేవర్గా రాస్తాడా, బహుజనుల పక్షాన్ని ఉంటాడా, రెడ్డిల పక్షాన్ని ఉంటాడా, వెలమల పక్షాన్ని అంటే ఎవరి పక్షాన్ని ఉంటాడో, అసలు ఎవరి రెంజర్ల రాజేష్ అనే ప్రశ్న చాలామందికి ఉంది. చాలా మంచి క్వశ్చన్ అడిగినారు. కొద్దిమంది ఈ మధ్య ఒక విషయాన్ని, నేను టీఆర్ఎస్ కవితకి బాగా దగ్గర, కవిత మేడంకి బాగా దగ్గరని, కవిత గారి దగ్గరికి పలుమార్లు పోయిండు అని కొద్దిమంది అక్కడక్కడ రాతలు కూడా రాస్తున్న వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ధర్మపురి అరవింద్ గారి కంటే ముందు ఎంపీ ఎవరండి మాకు? మా నిజామాబాద్ జిల్లా నుంచి ఆ కరీంనగర్ జగిత్యాల వరకు కవిత మేడమే కదా. ఇప్పుడు మా సమాజానికి ఏదైనా కావాల్సినప్పుడు నేను ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాలా, మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ దగ్గరికి పోతే పని అవుతుందా? ఎంపీ గారి దగ్గరికి పోవాలి. ఈ మాత్రం కామన్ సెన్స్ నేను అవలగలుగుతామే నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఆమెతో ఎప్పుడు ఫోటో దిగి ప్రత్యేకంగా నేను ప్రకటించుకోలేదు. ఒకటి, నా సొంత భూమి వివాదం ఉండే. మా మంత్రి, మనందరి మంత్రి, తెలంగాణ మంత్రి, ఆర్ఎన్బి మినిస్టర్ వేముల ప్రశాంత్ రెడ్డి గారి దగ్గరికి పోయినా. పలుమార్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ని వ్యతిరేకించినప్పటికీ కూడా తన నియోజకవర్గంలో ఓటరుగా ఒక దళిత సామాజిక వర్గాల నాయకుడిగా నన్ను గౌరవించి నా సమస్యను తీర్చిన ప్రశాంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలను పెట్టిన. టీఆర్ఎస్ గవర్నమెంట్తో సంప్రదింపులు జరిపిన రెంజల్ రాయేష్ అని చెప్పేసి పెట్టేశారు. అరే దయచేసి మీడియా వాళ్ళు కూడా ఈ దిగజారేటువంటి రాతలు రాయద్దు. ఇప్పుడు మాదిగలు గుద్దుకుంటారో లేదు కానీ తమ్నెలు పెట్టి గుద్దుకునేటట్టు తయారు చేస్తారు మన వాళ్ళు. దయచేసి మీకు కూడా చెప్తున్నా,
ఎందుకంటే టీఆర్పీ రేట్ కోసం మీడియా అనేది సమాజంలో ఒక అద్భుతమైనటువంటి బాధ్యత వహించాల్సింది, సత్యాన్ని సత్యంగా ప్రచారం చేయాల్సింది. టీఆర్పీ రేట్ల కోసం వాళ్ళ ఇజ్జత్ని దిగజార్చుకుంటే ఇక అంతకంటే నీచమైంది లేదు. నేను పుట్టింది రెంజర్లలోనే, నేను చదువుకుని రెంజర్ల ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో చదువుకున్నా. చాలా చిన్న వయసులో 17 సంవత్సరాల వయసులో ఫారెన్ పోయినా, అక్కడ రకరకాల జాబులు చేసి డ్రైవర్గా అట్లా జాబులు చేసి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా అక్కడ పోవాలనుకుంటారు, నువ్వు అక్కడ ఉన్నోడు ఇక్కడ దాకా వచ్చినావు, ఇదేంది? అంటే మా గురువు గారు డాక్టర్ కదిరికృష్ణ గారు నాకు ఇంజెక్షన్ ఇచ్చారు 2007లో. నేను ఫారెన్ వెళ్ళి 2007లో వచ్చిన తర్వాత నాకు పెళ్ళి 2007లో ఏప్రిల్లో అయితే జూన్లో ఫస్ట్ టైం డాక్టర్ కదిరికృష్ణ గారు మీటింగ్ విన్న తర్వాత అరే అంబేద్కర్ గారి త్యాగం ఎంత గొప్పదా, మనం ఆర్థికంగా కొంచెం బలంగా ఉన్న వాళ్ళం మనమే నిలబడకపోతే అంబేద్కర్ గారి త్యాగం ఈ సమాజానికి ఎట్లా వస్తుంది అనేటువంటి విషయం మేము కొంచెం ఆర్థికంగా బలంగా ఉన్నాం కాబట్టి నేను అప్పుడు బయటకు వచ్చాను. ఓకే, అంటే గట్టిగా బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మంచిగా అంటే మా పూర్త మేము మంచిగా ఉన్నాం కాబట్టి నేను బయటకు వచ్చిన చాలా నేను పైనుంచి కిందికి వచ్చిన. ఇది ఎవడు చాలామందికి తెలుసు, మా ఊర్లో ఉన్న వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. ఏపూరు సోమన్నకైతే ఇంకా పక్కా తెలుసు. సోమన్న నేను కలిసి నేను 2007లో బహుజన గర్జన క్యాసెట్ నా సొంత డబ్బుల సారథ్యంతో నేను వహించిన. సోమన్న మేము కలిసి ఒక అద్భుతమైనటువంటి క్యాసెట్ బయట తీసినాం. అట్లా తర్వాత రైతేరాజు ఇట్లా రకరకాలు చేసుకుంటూ వచ్చినాం. అప్పుడు తెలుసు ఆయన నన్ను చాలా ఇంటర్వ్యూలో చెప్తారు, రెంజల్ రాయేష్ చూస్తే అమ్మ ఈ వెస్టర్న్ కంట్రీ నుంచి వచ్చాడు యో ఉన్నాడు. అప్పుడు అట్లా ఉండే, అంటే నాకు 22 ఇయర్స్ ఏజ్. అప్పుడు 22 ఇయర్స్ ఏజ్లో నేను ఉద్యమాల్లో పాల్గొని ఇప్పటివరకు స్టిల్ కంటిన్యూషన్లో ఉన్నా. ఏ పార్టీ కోసం వచ్చేది. ఈ సందర్భంగా ఇంకో మాట చెప్తా. ఈటెల రాజేందర్ అన్నని నేను ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాల వాదినా కాదా, ఈటెల రాజేందర్ అన్నని కేసీఆర్ గారు బయటకు తోసేసినప్పుడు రాడికల్ స్టూడెంట్ యూనియన్ నుంచి నిర్మాణమైన ఈటెల రాజేందర్ అన్న బీజేపీలోకి పోతారని ఎవడని అనుకుంటాడు ఆ బుద్ధున్నాడు. అప్పుడు దొరానికింత అహంకారమా నా బీసీ బిడ్డల మీద అని రేలారే ప్రసాద్ రాసిన పాటని నేను వాడతా. దాంట్లో క్లియర్గా ఉంటుంది. నాకు మన ఇప్పుడు ఆ లిరిక్స్ గుర్తులేవు కానీ ఆ పాటల క్లియర్గా దొర అహంకారము బీసీ సామాజిక వర్గాలంటే నీకు ఇంత చులకన అనేటువంటి పదాలు స్పష్టంగా ఉన్నాయి. తర్వాత కొన్ని రోజుల తర్వాత అన్న బీజేపీలోకి పోయిండు. ఆ బీజేపీకి సంబంధించిన ఫోటోలన్నీ వేసి అక్కడెక్కడ కూడా బీజేపీ అనే పదం ఉండదు, అసలు ఏది ఉండదు, నరేంద్ర మోడీ ఉండదు, ఏముండదు. ఆ పాట అన్న బీజేపీలోకి వచ్చాక బాగా పాపులర్ అయింది, వైరల్ అయిపోయి తర్వాత నా వాయిస్ గుర్తుపడతారు కదా. దీన్ని అర్థం చేసుకోక మనోళ్ళు రెంజర్ల రాజేష్ బీజేపీలో ఉన్న బీజేపీకి పాట పాడాడు, వీడు అంబేద్కర్ ఇష్టాన్ని. నేను అలాంటి పొరపాట్లు ఎప్పుడు చెయ్యను. బీజేపీ మంచి చేస్తుందని చెప్తాం. 60 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంటు అగ్రవర్ణంలో ఉన్న పేదలకు రిజర్వేషన్ గురించి ఆలోచించలేదు, కానీ బీజేపీ గవర్నమెంట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ పేరు మీద వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించింది. కానీ ఇది అన్యాయము. ఎందుకంటే వాళ్ళు ఉన్నది 3% ఎకనామికల్ వీకర్ సెక్షన్, కానీ 10% రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ఆ 7% రిజర్వేషన్తో పాటు ఇంకా అత్యధికంగా రిజర్వేషన్ పొందాల్సినటువంటి నా బీసీ సహోదరులకు ఆ విషయంలో ఆలోచన లేదు. అటువైపుగా బీసీలు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము కంప్లీట్ అని ఇక్కడ కంప్లీట్ చేయండి. ఇక్కడ అక్కడ నుంచి వచ్చారు, ఫారెన్ నుంచి వచ్చిన అంబేద్కర్ గారి గురించి కదిరికృష్ణ గారు చెప్పిన తర్వాత చాలా కన్నీళ్లు పెట్టుకుని అరే ఇంత గొప్ప మహానుభావుడా, నా జీవితంలో నేను అంటరానితనం అనుభవించలేదు, అలాంటి జీవితం మాది కాదు. మేము సామాజికంగా ఆర్థికంగా బలంగా ఉన్నాం కాబట్టి మా తండ్రి మేము మాలోలమైనప్పటికీ కూడా మా తాత ముత్తాతల నుంచి తాడి చెట్లు ఈత చెట్లు గీసుకొని బతికే కుల వృత్తిలో పుట్టినాం కాబట్టి మాకు ఎకనామికలీ కూడా ఎలాంటి సమస్యలు లేకుండే. అమ్మ ముదిరాజు, నాన్న మాల. వాళ్ళకంటే ముందు కూడా మా తాతయ్య శిల్పి, కాశోళ్ళు, తెలుగు ముదిరాజులు, తెలుగులు అంటారు మా నిజామాబాద్ ఏరియాలో ముదిరాజులని. ఆయన శిల్పి, ఆయన ఒక మున్నూరు కాపమైన, మా అమ్మమ్మని మున్నూరు కాపమైన. అంటే మా ఇంట్లో 4 కులాలు ఉన్నాయి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. నేనే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోలేదు తెలియక. మా తాతయ్య మా అమ్మమ్మ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు, మా డాడీ మా అమ్మ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. నాకే తెలియదు అప్పుడు. అంటే అంబేద్కర్ గారు తెలుసుంటే ఎవరైనా పాపం నన్ను ప్రేమలు ఎక్కడ వల్లేనట్టు మీరు. అంటే ఇక అసలు అలాంటి అవకాశం ఎక్కడ వచ్చింది? చిన్నప్పుడే 17 సంవత్సరాల వయసులో ఫారెన్ పోతే 22 సంవత్సరాలు రాగానే లగ్గం చేసిరు. ఇక ప్రేమలు పడే అవసరం ఏంటి ఉంటుంది? సో అట్లా అవకాశం రాలేదు. ఎప్పుడైతే అంబేద్కర్ గారి గురించి వినడం స్టార్ట్ చేసినో రాయడం స్టార్ట్ చేసిన, అట్లా సొంతంగా నా డబ్బులు పెట్టుకుని చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలు చేసిన. ఇప్పటికీ కూడా నేను ఎవరి దగ్గర ఈవెన్ వివేకానంద మన క్రాంతి కూడా ఇంటర్వ్యూలు అడిగితే చెప్పిన ఆటన తీసుకున్నట్టుగాన రెంజల్ రాయేష్కు ఆ మాటలు మాట్లాడిపించారు. లక్షలాది రూపాయలు తీసుకుని, లక్షలాది రూపాయలు పక్కనట్టు ఇట్లా ఒక ఆటన జేబులు వేసిన అనే మాట నిరూపిస్తే ఎవడైనా ఆ రోజు నుంచి అంబేద్కర్ గారి గురించి మాట్లాడడమే మానేస్తా.
ఇప్పుడు కొంతమంది పాటలు బాగా పాడుతుంటారు, రాస్తుంటారు. వాళ్ళు ఏ నాయకుడు అడిగినా, ఏ పార్టీ అడిగినా వాళ్ళు రాస్తారు. తెలంగాణలో, ఆంధ్రలో అని పక్కన పెడితే. అట్లా రెంజర్ల రాజేష్ బీజేపీ వాళ్ళు అడిగినా, కాంగ్రెస్ వాళ్ళు అడిగినా, టీఆర్ఎస్ వాళ్ళు అడిగినా రాయడానికి సిద్ధంగా ఉన్నాడా? ఇంతకుముందు ఏమైనా రాసినవి ఉన్నాయా? నేను ఎప్పుడూ ఏ పార్టీలకు పైసల కోసం పాట నమ్ముకోవాలనేటువంటి ఆలోచన ఉండదు, కానీ నా మనసుకు నచ్చాలి. ఆయన బీసీఐ, ఎస్ఐ, ఎస్టీఐ, ఓసీఐ, ఆయన వెలుమైన రెడ్డైనా సరే, ఆయన వల్ల ప్రజలకు మంచి జరిగిందంటే ఆయన వ్యక్తిత్వం మీద రాసి పాడతా. పార్టీల కోసం మాత్రం రాసి పాడను, వ్యక్తిత్వం మీద మాత్రం కంపల్సరీ రాసి పాడతా. నాకు నచ్చాల. నన్ను ఎవడో డిమాండ్ చేసి రాయించి పాడుకోలేడు, నన్ను పాడమని చెప్పి భయపెట్టేటోడు ఎవడూ లేడు. వచ్చిన అట్లాంటి మీకు పాట నాకు పాడు అని ఎవరన్నా చాలామంది ఆఫర్ చేసిండ్రు. నేను రిజెక్ట్ చేసిన కొన్ని వందలు. ఇప్పుడు అవి చెప్తే వాళ్ళంతా బాధపడతారు. అరే గా మాట ఎందుకు చెప్పిన. ఎందుకు రేవంత్ రెడ్డి గారిది ఒక పాట మొత్తం రాష్ట్రానికి గడగడలాడించిన పాట నేను పాడాల్సిందే. ఓకే, ఇప్పుడు నేను పాడలేదు. నాకు అధికారంలోకి వచ్చినాకనా రాకముందే రాకున్న ముందే అన్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ నేను ఇప్పుడు ఏ పాట 3 రంగుల జెండా కాదు, మన ఈటల రాజేందర్ అన్న బీసీ సమాజానికి చెందినవాడు కాబట్టి, ప్రియాంక రెడ్డి ఒక స్త్రీ అన్యాయం జరిగింది కాబట్టి అప్పుడు ఎవరి దగ్గర డబ్బులు అడగకుండా నేనే చేసిన. ఇప్పుడు అన్న కోసం ఎందుకు పాడినా? నా లోపల కూడా ఒక బీసీ కోణం ఉంది కదా. మా బీసీ బిడ్డనికి ఇంత అహంకారంతో బయటకు నూకేస్తావా దొరాను అని చెప్పి పాడినాం. అట్లాగే నచ్చాల, నాకు నచ్చితే చేస్తా. కానీ నా కళాన్ని ఇప్పుడు అట్లా అంటే వేరే వాళ్ళు పాడుతున్న వాళ్ళని కూడా నేను తప్పబట్ట. ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరికి వాళ్ళ సొంతంగా జీవించే హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది. ఇప్పుడు పాప మన నర్సారెడ్డి అన్న మీద కూడా చాలామంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. అది తప్పు, నేను ఒప్పుకోను. ఆయనని నల్గొండ గద్దరని ఎవడు పెట్టిండు అంటే ప్రజలు ఇష్టం. నన్ను జూనియర్ ఎన్టీఆర్ ఎక్కున్నావు అని చెప్పేసి చాలామంది అన్న నువ్వు జూనియర్ ఎన్టీఆర్ అందరూ కామెంట్ పెడతారు. వాళ్ళ అభిప్రాయానికి వదిలేయాలంతే. ఇప్పుడు ఆయన చెప్పిన నన్ను నల్గొండ గద్దరని పిలువమని ఎక్కడైనా తమ్ముళ్ళు రాసుకున్నాడా? లేదు కదా. ఒక తోటి కళాకారుని మనమే ప్రేమించి అభిమానించకపోతే, కళాకారుల మధ్యలో సఖ్యత ఉండకపోతే అది తప్పు. మీకు బాగా హైప్ వచ్చిన పాట, మీకు ఇష్టమైన పాట ఏ పాట బాగా? రూపాయి దానము చెయ్యనోని పూజకేమో పువ్వులు, మా పేదవాళ్ళ బతుకు మార్పుకు గొర్రెలు మేకలు గోసుడు, బండలను మొక్కుతే బతుకు రాత మారుతే సోదరా, పెద్ద కొండనే మొక్కేస్తా పేదల రాత మార్చెయ్యాలిరా, చెట్టు పుట్టలు దేవుడంటూ మొక్కి పిచ్చినారురా, మరి సాటి మనిషిని హీనమని ప్రతి ఊరి కవతల నెట్టిరా, మొక్కి మొక్కి నొసలు అరిగిపోయేరా, స్వేచ్ఛను అడిగి అడిగి గొంతులో తడి ఆరిపోయిందిరా. రెంజర్ల రాజేష్ అంటే ఒక బ్రాండ్. మొక్కి మొక్కి నొసలు అరిగిపోయారు. ఎన్నోసార్లు విన్న పాట ఇది, నాకు తినాలనిపిస్తుంది. సో తాజాగా ఈ మాలల సింహగర్జనలో కూడా ఏమైనా పాట పాడినట్టున్నారు? అది యాక్చువల్లీ చాలా రోజుల క్రితం డాక్టర్ మంచాల లింగస్వామి గారు రాసిన పాట అది. మాలలం మేం మాలలం మహామల్లా యోధులం, ఈ దేశమూల వాసులం నాగరికత నాందులం, ఉద్యమాల బిడ్డలం అస్తమించని పొద్దులం, సకల జనుల హితము కోరి సంపదను సృష్టించినోళ్ళం, మాలలం మేం మాలలం మహామల్లా యోధులం, ఈ దేశమూల వాసులం నాగరికత నాందులం. దాంట్లో నేను ఒక చరణం రాస్తా. ఏమని రాస్తా అంటే, మేము నడవని అడవి లేదు, ఎత్తని బందూకు లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు, మేము నడవని అడవి లేదు, ఎత్తని బందూకు లేదు, చెయ్యని త్యాగాలు లేవు, చెమటగార్చని నేల లేదు, అంటరా నీ గుడిసెలల్లో పొద్దు పొడుపును చూడాలని, మాల జాతి గుడిసెలల్లో రాయలే కదా, అంటరా నీ గుడిసెలల్లో పొద్దు పొడుపును చూడాలని, పోరుబాటకు పెద్ద కొడుకై ముందు వరుసలో నడిచినోళ్ళం, మాలలం మేం మాలలం. ఏం తప్పే ఉంది? తప్పే ఉంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకొచ్చింది మాలలు. మీరు అంటున్నారు కదా, నా సోదరులు అంటున్నారు కదా మీరే అన్ని దొబ్బుతున్నారని. నిజమే. దాంతోపాటు త్యాగాలు చేసిన వాళ్ళు కూడా మాలలే, పోరాటాలు చేసిన వాళ్ళు కూడా మాలలే. ఆ విషయాన్ని కూడా మనం ఒప్పుకోవాలా. ఇప్పుడు గద్దరన్న లాంటి వాళ్ళు, శివసాగర్ లాంటి సార్ వాళ్ళు, వీళ్ళంతా కూడా తుపాకి పట్టుకుని, గోరెడ్డి వెంకన్న, జయరాజన్న తుపాకి పట్టుకుని పీడిత ప్రజల కోసం నక్సలిజంలోని పనిచేసిన వాళ్ళే కదా. మరి నేనేమంటున్నా, అంటారా నీ గుడిసెలల్లో పొద్దు పొడుపుని చూడాలన్న. మాలజాతి నాకు లేదు. ఐఎమ్ నెవర్ యాక్సెప్టెడ్ దట్. యాజ్ అంబేద్కరైట్, దళిత సమాజం, బీసీ సమాజం, మైనార్టీలు అందరూ కూడా సుభిక్షంగా బతకాలనేటువంటి విషయం. ఒకటే మాట బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని చెప్తారంటే, వీఆర్ నాట్ బెగ్గర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వీఆర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
బీసీలు ఓసీలలో ఉన్న పేదవాళ్ళందరూ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి సంపదలో భాగస్వాములు. అందుకే బడ్జెట్ పెడుతుంది. మా వాళ్ళకు బుద్ధి లేక కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడరు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ గురించి మాట్లాడరు. మా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు ఎవడెవడో ఉపయోగించుకుంటారు. మా వాళ్ళు గీనే ఈ కుక్క కొట్టాడ పెట్టగానే అయిపోయాం. అన్న నుంచి బయటకు రావాలని మీ టీవీ ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్న ఇక ఫైనల్గా ఈ అన్నలు అనగానే దళిత వర్గాలు, బహుజన వర్గాలను, పేద వర్గాలు ఎక్కువగా అడవిలోకి పోతారు, గన్ను పట్టుకుంటారు. సో అటువంటి వాళ్ళ గురించి ఎప్పుడైనా పాట పాడాలనిపించిందా? నేను జయరాజన రాసిన పాటను ఎక్కువ వాడేటోని. అయితే వీళ్ళే ఎందుకు ప్రభావితమవుతారు అనేటువంటి విషయం కూడా మిగతా సమాజం తెలియదు. వీళ్ళ దగ్గర కోల్పోవడానికి ఏముంటుంది? భూమి లేదు, చాగలేదు, చదువు లేదు, అడిషనల్గా ఇంకా అంటరానితనం అనుభవిస్తున్నాం. ఇంకా మా దీనికంటే పోతే పానం పోతుంది, ఎన్నుకోవడానికైనా స్వేచ్ఛ వస్తుంది కదా అని చెప్పి వీళ్ళందరూ ఎక్కువగా ఆకర్షితులు పోవడానికి గల కారణం కోల్పోవడానికి ఏం లేక. రెండోది జయరాజన్న రాసిన పాట చాలా అద్భుతమైంది. పేరు కొరకు వచ్చి రందున అవ్వ అయ్య పెట్టిన పేరు చెప్పరు, ఆస్తి కొరకు వచ్చి రందున వీపున సద్ది మూట కూడా ఉండదు, ఆకలి దప్పులు మరచిరి అడవిలో అన్నలై తిరుగుతుండిరి, ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెలవంకలు, ఎవ్వరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, వీళ్ళ నడుముల తూటాల దండలు, వీళ్ళ నడకల్లో ఎర్రాని జెండాలు, ఎవరో ఈ బిడ్డలు. నేను మనోళ్ళు మర్చిపోయినరు స్టేజ్ మీద మాది గజాతే మాది రామము మించిన నీతే లేదురా అనే పాటలు కూడా వాడినానయ్యా. ఈరోజు ఎందుకు మా వాళ్ళకి ఇట్లా అర్థమవుతున్నానో, ఎర్ర ఉప్పాలు చచ్చిపోతే రాచకొండ రమేష్ మామ పాట రాస్తే నర నరాన బహుజన స్వరమా సబ్బండ జాతుల గలమా వెలివాడలకే తోరణమా ఉపాలి మా ఉపాలి నువ్వు మండే గుండెల దుగిలి. మేము పాడినామయ్యా, మాకు లేదా కులపిచ్చి. మేము మాలమాదిగోలు ఎస్సీలు బీసీలు అందరం సమానమే అనుకున్నాం. ఏదో ఒకరోజు వాళ్ళకు జ్ఞానోదయం అయిన రోజు అర్థమవుతుందని చెప్పి కోరుకుంటున్నా. నేను ఫైనల్గా ముగించే ప్రయత్నం చేస్తాను. మీరు ఇంత మాలలు మాదిగలు అందులో ఉన్న కళాకారులు, ఇందులో ఉన్న కళాకారులు పాటల రూపంలో, మాటల రూపంలో అద్భుతంగా ప్రదర్శన చేస్తారు. ఎవరి ఐక్యతను వాళ్ళు చూపిస్తారు, ఎవరి బలాన్ని వాళ్ళు చూపిస్తారు. కానీ అధికారంలో ఉన్నటువంటి అధికారులు దీనికి స్పందిస్తున్నారు. అసలు అంటే అధికారంలో ఉన్నటువంటి అధికారులు దీనికి స్పందించాలంటే నేను ఒక మాట చెప్తాను. మందకృష్ణన్న 30 సంవత్సరాల నుంచి మొదలుపెట్టిండు ఆయన ఉద్యమం. ఈరోజు ప్రభుత్వాన్ని భయపెట్టగలిగే శక్తి కృష్ణన్నకు ఉంది, మాలలకు లేదని కాదు. కానీ వీళ్ళు ఇప్పుడే మొదలయ్యారు కదా. మాలాంటి జనరలైజ్డ్ పీపుల్ చేత ఆర్గనైజ్ అవుతూ 7 లక్షల మందితో మాలల మీటింగ్ ఎప్పుడు జరగలేదు. పివి రావు గారి గతంలో జరిగింది కావచ్చు, నాకు తెలియదు. కానీ ఇప్పుడు మొదలైంది. ఈ మొదలవ్వడం మాదిగల మీద వ్యతిరేకంగా మొదలవ్వడం కాదు, మాలలో ఆర్గనైజ్ అయ్యి ప్రభుత్వాన్ని భయపెట్టే విధంగా మొదలు కావాలా, మొదలు చేస్తా. దానికి ముందరుని నేనే ఆద్యం పోస్తా. మాలలో ఆర్గనైజ్ కావడం రాజ్యాంగ వ్యతిరేకమేం కాదు. 59 కులాలు బాబాసాహెబ్ చెప్తారు, సోమన రాస్తారు అద్భుతంగా. ఏ కులముకు ఆ కులము ఏకంగా వాళ్ళన్నవు, కులాలంతా కలిసి ఒక వర్గంగా వాళ్ళన్నవు, దిక్కుముక్కు లేని వాళ్ళ పెద్ద దిక్కువో, మా తాత అంబేద్కర్ నువ్వు తూర్పు దిక్కువో. సోమన మాకు తెలుసు, ఆ స్పృహ ఉంది. ఏ కులంకు ఆ కులం ఏకంగా వాళ్ళ కులాలన్నీ కలిసి ఒక వర్గం. గౌనులని, కుమ్మరులని, సాకరులని, మున్నూరు కాపులని, మానవత్వం ఉన్న రెడ్డోలని, కమ్మోలని, వెలుమలని అందరినీ పిలిచి ఈ పీడిత ప్రజలంతా కలిసి ఒక వర్గంగా మారి ఈ రాజకీయ అధికారాన్ని పొందాలనేది అంబేద్కర్ గారి కాంక్ష. అట్లా ఎవరు ఏ కులానికి వాళ్ళు ఆర్గనైజ్ అవ్వడం తప్పు ఎప్పటికీ కాదు. ఇప్పుడు ఎందుకు వాడిన పాట మాదిగా మహావీరులారా ఆదిజా. ఎస్, యూ పీపుల్ హ్యావ్ దట్ హిస్టరీ మ్యాన్. మీకు ఆ చరిత్ర ఉంది. నా అన్నదమ్ములు కాబట్టి పాడినా. నువ్వు ఓ సంపన్న మాలలారా కథం కాగల. ఇప్పుడు నేను ఒకటి చెప్తా. ఓ సంపన్న మాలలారా వెన్నుపోటు మానుకోండిరా అని నువ్వు రాసి పాడినవు. నాకెంతసేపు? ఓ సంపన్న మాదిగల్లారా మనువాద సంకనే కాకుండ్రిరా. ఈడ మనం లోలు పెట్టుకుంటే వాడు గెలిచేవారిగా. అందుకే నేను అటువైపు పోలేదు, పోదలుచుకోలేదు. వాళ్ళని కూడా పోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నా, కోరుకుంటున్నా. నీ అభిప్రాయాన్ని నువ్వు భావప్రకటన స్వేచ్ఛ ఉంది తెలియజేయి. కానీ మనం గుద్దుకునే ప్రయత్నం. ఇప్పుడు నిన్నగాక మొన్న మా డార్లింగ్ మెట్టపల్లి సురేందర్ కూడా మాట్లాడారు. మన మాటలు, మన పాటలు మన మాదిగ జాతి చైతన్యం కోసం ఉపయోగపడాలి, కానీ అవతల ఉన్నటువంటి కులాలను విమర్శించేటట్టుగా ఉండొద్దని చెప్పి అట్లాంటి సహృదయం ఉన్న వ్యక్తులు ముందుకు రావాలి. నా ఫైనల్గా ఈ యొక్క అంబేద్కర్ పాటలు కావచ్చు, లేకపోతే ఫోక్ సాంగ్స్, ఇట్లా చాలా సాంగ్స్ పాడి సినిమా రంగంలో కూడా అద్భుతంగా రాణిస్తున్నటువంటి ఎంతోమంది కళాకారులు తెలంగాణ ముద్దుబిడ్డలు ఉన్నారు ప్రస్తుతం. సో సినిమా రంగం వైపు ఎప్పుడైనా అడుగులు వేసినా రకమైనటువంటి అవకాశాలు? నాకు అంటే చాలా రాయడానికంటే ఎక్కువ పాడడం కోసం పిలిచింది. కానీ
నేను రెగ్యులర్గా ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం తిరగడం వల్ల కర్ణాటక కేరళ ఇవన్నీ తిరగడం వల్ల నేను సమయం ఇవ్వలేకపోయినా. నన్ను పాపం భీమ్స్ అన్న ఒకసారి పిలిపించే ప్రయత్నం చేసిండు, తర్వాత చిన్ని చరణ్ అన్న కూడా పిలిపించే ప్రయత్నం చేసిండు. కానీ నాకు అంటే బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉండడం ఎక్కువ, నేను దానికి కాంట్రిబ్యూట్ చేయలేకపోయినా. అంతే తప్ప అవకాశాలు వచ్చినాయి. అంటే భవిష్యత్తులో ఒకవేళ పాడే అవకాశం ఏది వచ్చినా మానవ సంబంధితమైనటువంటి పీడిత ప్రజలకు నా గొంతు అది ఏ వర్గంలోనైనా సరే ఏ రంగంలోనైనా సరే ఖచ్చితంగా ఉంటుంది. దానికోసమే ఉంటా. పిలిచి నువ్వు ఐటమ్ సాంగ్ వాడు అంటే నాతో కాదు, అది నాతో కాదు. ఎందుకంటే నా సమాజం రేపు పొద్దున నేను మార్గదర్శకంగా ఉండాలనుకునే వ్యక్తిని. అలాంటిది అయితే నేను పాడలేను. నేను పాడే పాట సమాజానికి ఉపయోగపడేది అయితే ఎక్కడైనా వాడతాను. సరే, ఇక ఫైనల్గా ఏం చేద్దాం? ఎమ్మెల్యేగా, ఎంపీగా, లేకపోతే ఇంకోటి ఏదన్నా ఏం చేద్దాం అనుకుంటారు? ఎక్కడి నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నారు భవిష్యత్తులో? నేను ఇప్పుడు ఏ ఆలోచనలో లేను. 90% నాకు ఇష్టం కూడా లేదు. ఎందుకంటే పాలిటిక్స్ అనేవి చాలా గలీజ్ అయిపోయినాయి. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న మా బాలకసుమను, మా గాదర కిషోరు, మా అచ్చంపేట బాలరాజన్న ఈ మాలమాదిగల కోసం ఏం మాట్లాడాను? వాళ్ళ పార్టీ చెప్తుంది ఇట్లా, అరే గింతే మాట్లాడాలా, గిదే మాట్లాడాలి, గసుండి బానిసత్వం ఉండేందుకు పీకానికి. మరి నేను వీళ్ళని రేపు వీళ్ళకి అందరికీ ఉన్నది. కాంగ్రెస్లో ఉండి మాలల కోసం మాట్లాడిన వాళ్ళు, బీజేపీలో ఉండి మాలల కోసం మాట్లాడిన వాళ్ళు, టీఆర్ఎస్లో ఉండి మాలల కోసం మాట్లాడిన వాళ్ళు, ఆడ టీడీపీలో ఉండి మాలల కోసం మాట్లాడిన వాళ్ళు, ఆడ జనసేనలో ఉండి మాలల కోసం మాట్లాడిన ఒక్కొక్కని నిద్రపట్టనియా. వీళ్ళు ద్రోహులు కదనే నాకు అర్థంగా. నువ్వు ఎవరు కుట్టినావు? నువ్వు సర్టిఫికేట్లు ఏమని రాసుకున్నావురా? మాలని రాసుకున్నావు కాబట్టి ప్రశ్నిస్తున్నావు, లేకపోతే నిన్ను ఎవరు ప్రశ్నిస్తావు? నాకేమవసరం? నువ్వు రాసుకున్నప్పుడు నీ జాతి సమస్యలో ఉన్నప్పుడు నువ్వు రాజ్యాంగం వైపు నిలబడ్డప్పుడు నీకు కాంట్రిబ్యూషన్ ఉండాలి కదా. నువ్వు మౌనంగా ఉన్నావంటే అర్థమైంది. అంటే మీకు కవిత మేడంని రక్షించడము, కేటీఆర్ గారిని రక్షించడం మీ లక్ష్యం. మహారాష్ట్ర ఎలక్షన్ అయిపోయేదాకా కొడుకులారా తెలియదా నాకు? చిన్న పోరన్నా నేను? ఎవరు నిడిచబెట్టేది లేదు. మాల ద్రోహులు ఓడగొట్టడమే మా లక్ష్యం. ఎస్. ఇక ఫైనల్గా మాలలకు కావచ్చు, మాదిగలకు కావచ్చు, బహుజన బిడ్డలకు రెంజర్ల రాజేష్ ఏం చెప్దాం అనుకుంటాడు? ఒక పాటతో ముగించే ప్రయత్నం చేశాను. పాటతో ముగించడం అనేది పక్కన పెడితే కాలమే సమాధానం చెప్తుంది. నేను ఈ సందర్భంగా నా బీసీ మిత్రులను ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ప్లీజ్ మీ బీసీ రిజర్వేషన్ని పెంచుకోవడం కోసం మీరు ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. మేము మాలోళ్ళం మాదిగోళ్ళం, మాకు ఎన్ని లొల్లిలున్నా సరే మీకోసం మేము నిలబడతాం. దయచేసి అర్థం చేసుకోండి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ పేరు మీద ఏ ఒక్క ఓసీ కూడా రోడ్ల మీదకి రాకుండా నరేంద్ర మోడీ గారు 3% రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 10% ఇచ్చిండు. ఆ 7% బీసీలు అనుభవించాల్సినటువంటి రిజర్వేషన్ని వాళ్ళకే ఇచ్చేసిండు. మీరంతా కూడా రాజకీయ రంగమైన రిజర్వేషన్ కోసం కొట్లాడండి అయ్యా, మేము రాస్తాం, పాడతాం, మా భుజాల మీదకి దేశంలో కుర్చీలో కూర్చోమని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. కానిశీలం సార్ ఎస్సీ ఎస్టీ బీసీలని ఏకం చేసే కదా రాజ్యం తీసుకొని వచ్చిండు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులు దయచేసి ఈ బీసీ సామాజిక వర్గాలు, బీసీ నాయకులు ఆ దిశగా ముందుకు పోని, లేకపోతే తెలంగాణ మొత్తం అల్లకల్లోలం కాబోతుందనే విషయం మీకు కూడా తెలుసు. బతికే 4 రోజులైనా సరే ఈ బానిస బతుకు బతకకుండా విప్లవాత్మకమైనటువంటి ఒక ఛత్రపతి శివాజీ, ఒక మహాత్మా జ్యోతిబాపులు, ఒక పెరియార్ రామస్వామి నాయకర్, ఒక సర్వాయర్ పాపన్న గౌడ్ పుట్టినటువంటి రాష్ట్రంలో పుట్టినటువంటి మనము ఈ బానిసత్వం నుంచి బయటకు రావాలని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, అంబేద్కర్ గారు రాసినటువంటి ఆర్టికల్ 340 52% రిజర్వేషన్ కోసం మీరు పోరాడాలని మిమ్మల్ని స్వాగతిస్తూ మీతో పాటు అండగా అనుక్షణం నేను మీతో ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్. నా చివరిగా పాట పాడాలనుకుంటున్నాను. ఒక్క పాట పాడతా. నా మీద చాలా కాంట్రవర్షియల్ అయినటువంటి పాటతో మీకు ముగింపిస్తా. రెంజర రాజేష్ కేవలం హిందువులు మాత్రమే తిడతాడు, హిందువులు మాత్రమే వ్యతిరేకిస్తారు అనే దాంట్లో ఒకటే ఒక క్లిప్ని ప్లే చేసిండ్రు. దానికి తర్వాత ఏం రాసిందనేది మీ ఛానల్ ద్వారా చెప్తా. మోక్షాల కొరకంటూరా భక్తులు మాలలేసుకుంటారా, అయ్యప్ప దర్శనముకై స్వాములు ఆరాట పడుతుండురా, మకర జ్యోతి లేదు అంత బూటకమని కేరళ హైకోర్టే తీర్పిచ్చినా, చదువుకున్న సన్నాసులే ఇంకా దాన్ని మొక్కుతుండురా. ఇక్కడ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును మెన్షన్ చేస్తూ ఒక కళాకారుడిగా, ఒక రచయితగా ప్రశ్నని ఉత్పన్నం చేయడం నా బాధ్యత. ఇది కేవలం హిందూ సమాజం మీదే కాదు, క్రిస్టియన్ అని రాసిన వెంటనే సాతాను బిడ్డలంటూ పరులను చులకన చూస్తుంటారు, ఒరే దేవుడి బిడ్డలమని వాళ్ళే గర్వపడిపోతుంటారు, ఆదాము సంతతి అంతా ఒక్కటన్న బైబులు మాట మరిచి పరలోక ఆశతో ఈ లోకవాసులు దూరం అవుతున్నారు రా. ముస్లింల మీద కలం ఎక్కువబెట్టే సాహసం చేస్తాడు ఎవరైనా? నేను కలం ఎక్కువబెట్టి ఆ ముస్లింలతో చప్పట్లు కొట్టించుకున్నాను. ఎందుకంటే నాకు ఇస్లాం చదివినా కాబట్టి నాకు తెలుసు. గడ్డాలు పెంచుకొని నెత్తిన టోపీలు పెట్టుకొని జిహాదు అంటున్నారు, జిందగీ బర్బాదు చేసుకున్నారు, విశ్వశాంతిని కోరే ఇస్లాము మాటల అర్థమే మార్చేసిరి,
కొందరు ఉగ్రవాదులు చేసే చర్యలకు ఇస్లాము ఇజ్జతంతా తీసిరి. దీంట్లో అద్భుతమైన ముగింపిస్తాను. బయట దేశం పోయిరా డబ్బులు బాగా సంపాదించిరా, తిరుపతి ఉండిలేసి మూర్ఖులు మొక్కుబడి అంటున్నారా, కనిపెంచిన తల్లిదండ్రులకు పట్టేడు అన్నమైన పెట్టరు. హిందూ ముస్లిం క్రిస్టియన్ పలుకలేని ఈ బండలని మొక్కుతూ మోక్షమంటున్నారు రా. ఇంత అద్భుతంగా యేసుప్రభు బొమ్మని మొక్కేటోళ్ళు, అల్లా మసీదుని మొక్కేటోళ్ళు, తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని మొక్కేటోళ్ళు నిజంగా దైవాలైన తల్లిదండ్రులకు పట్టేడు అన్నం పెడతలేరు. వీలు కదరా నిజమైన దైవాలని చెప్పి నేను ముగింపిస్తే దాంట్లో ఫస్ట్ పార్ట్ కట్ చేసిన మీ దాంట్లోనే ఉన్న కొద్దిమంది దొంగనా కొడుకులైన జర్నలిస్టులు నన్ను ఉరికంబం ఎక్కిపించే ప్రయత్నం చేశారు. భయపడ్డా ఆ సంఘటన తర్వాత? నేను నా రక్తంలో లేదు. 500 మహర్యోధులు 28,000 మంది పేష్వాల్ని ఊచకోత పోసిన DNA నా లోపల ఇంకా లబ్డబని కొట్టుకుంటూనే ఉన్నది. నేను ఆగలేను. ఏ అయ్యప్ప స్వాములు అయితే నా ఇంటి మీదకి దాడి చేయడం కోసం వచ్చిర్రో, మొన్న రీసెంట్గా పడి పూజకు పోయినా అదే అయ్యప్ప స్వాములు నాకు సన్మానం చేసి పంపించారు. అంటే నా సత్యం ప్రచారంలోకి రావడానికి కొంచెం టైం పట్టింది అంతే. రెంజల్ రాయస్ హిందూ వ్యతిరేకి కాదురా. హిందుత్వంలో కొద్దిమంది దొంగనా కొడుకులు వాళ్ళ మాలమాదివులను అంటరాని వాళ్ళుగా చూస్తున్నందుకు గాను మొన్న రీసెంట్గా చీకోటి ప్రవీణ్ ఒక న్యాయం కోసం ఫోన్ చేసి పెట్టిండు. అట్లా ఉండాలా హిందువుల నాయకుడు అంటే చీకోటి ప్రవీణ్ లాగా ఉండాలని నేను చెప్తున్నా. ఎందుకు మేము దళిత హిందువులు కూడా మనోళ్ళేరా, ఎవడైనా హిందుత్వం పేరు మీద మనోళ్ళని దూరం పెడతానే తంతానాడు ఆయన. ప్రాక్టికల్గా వికారాబాద్ జిల్లాలో ఒక పెళ్లి జంట గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకుంటారంటే ఆ పంతులు గారు మీరు మాలమాదిగలు చాలు మీరు బయట కొనే చెప్పంటే ఆ కొడుకు బయట పెళ్లి చేస్తే ఆ విషయం మీద నేను స్పందిస్తే ఇమీడియట్లీ ఆ పంతులు గారి పిల్లం నాకు ఫోన్ చేసింది. హిందుత్వానికి వ్యతిరేకిని గాను, హిందుత్వంలో అంటరానితనానికి వ్యతిరేకిని నేను. ఆ విషయాన్ని స్పష్టం చేసుకోవాలని చెప్తా. ఎస్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. చాలా అద్భుతమైనటువంటి అంశాలు చెప్పిండు. మనం కాంట్రవర్సీ ఇంటర్వ్యూ చేయలేదు, కేవలం మాలమాదిగా ఎస్సీ వర్గీకరణ మీద ఈ అంశాన్ని తీసుకుపోయే ప్రయత్నం చేసినాం. గతంలో కాంట్రవర్సీ ఇంటర్వ్యూస్ ఎన్నో మనం చూసినాం. సో అయ్యప్పకు సంబంధించిన పాట కావచ్చు, ఇతర హిందువుల దాడులు కావచ్చు, ఆ సంఘటన అంతా కూడా గతంలో ఇంటర్వ్యూలో చూసినాం. బట్ మనం మాత్రం మాలా వర్సెస్ మాదిగలు, 57 ఉపకులాలు, ఇక బహుజనులు చాలామంది కూడా బీసీలలో కూడా ఓసీలలో కూడా లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఐక్యం కావాలి. ప్రధానంగా మాలమాదిగలు ఉపకులాలంతా కూడా ఒక చేయి పిడికిల్ లెక్క మనం కొట్లాడాలి, రిజర్వేషన్లు తెచ్చుకోవాలి, ఆ రిజర్వేషన్ని పంచుకోవాలని రెంజర్ల రాజు చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం, మనం తొలి వెలుగు తరపున కోరుతా ఉన్నాం. ఈ బడుగు బలహీన వర్గాలన్నీ కూడా ఇప్పటికైనా రాజకీయ నాయకుల పదవుల కోసం కాకుండా వాళ్ళ బిడ్డల కోసం కష్టపడి ఈ రిజర్వేషన్లు కావచ్చు ఇదంతా కూడా ఒక ఐక్యంగా ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటా ఉన్నాం. సో చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది, మరి రిజర్వేషన్లు ఎటువంటి పరిణామాలకు దారితీయబోతా ఉన్నాయి, మరి ఎవరు పాజిటివ్గా ఉంటారు, ఎవరు నెగిటివ్గా ఉంటారు, ఎవరు అభివృద్ధి చెందుతారు, ఎవరు ఇప్పటిలాగే అక్కడే ఉండిపోతారు అనేది. మీరైతే చూస్తుండండి తొలి వెలుగు. మళ్ళీ కలుద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.